వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది ఈరోజు అటు ఎడ్యుకేషన్ పరంగా అండ్ గ్రౌండ్ పరంగా ఆల్రెడీ గ్రౌండ్ పరంగా రాష్ట్రంలో ద టాప్ మోస్ట్ అకాడమీలో మన కృష్ణారెడ్డి అకాడమీ ఉంది. అండ్ ఈరోజు ఎడ్యుకేషన్ పరంగా కూడా మిమ్మల్ని అందరినీ అత్యంత సులభంగా సునాయాసంగా నేర్పించడానికి 100% జాబ్ రావడానికి మన అకాడమీ మీకు తోడ్పడుతుంది అనడంలో ఎటువంటి సందేశం లేదు. అండ్ ఒక గంట సేపు మీకు కేటాయించినట్లయితే మీరు ఖర్చు పెట్టే ఈ గంట సమయంకి ప్రతి సెకండ్కి కూడా విలువ తెలిసినలా చేయగలుగుతుంది మన కృష్ణారెడ్డి అకాడమీ. ఎందుకంటే బేసిక్గా చూడండి, మన ఆల్ఫాబెట్ టెస్ట్ అనే రేంజింగ్లో ఒక టాపిక్ ఆల్ఫాబెట్ టెస్ట్ అని ఒక టాపిక్ తీసుకుంటే, ఈ టాపిక్లో మన ఆర్మీ లెవెల్ ఎగ్జామ్ నుంచి అటు కానిస్టేబుల్, ఎస్ఐ, సిజిఎల్, సిహెచ్ఎల్, బ్యాంక్ పీఓస్ రేంజ్ వరకు కూడా మీకు ఈరోజు అన్ని మోడల్స్ కూడా కవర్ చేసుకుంటూ ఒక గంటలోపే గంటన్నర లోపే మిమ్మల్ని నీ లైఫ్ మొత్తం మీద ఒక మార్కు వచ్చే విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ చేస్తున్న దానిలో ఎటువంటి సందేశం లేదు. ఇది మేము చెప్పడం కాదు, మరి కొద్ది క్షణాలు ఒక గంటగా ఒక అరగంట పావుగంట మీరు కేటాయించినట్లయితే మీరే చెప్తారు, ఎస్ సరైన సబ్జెక్ట్ని సరైన సార్ దగ్గర నేర్చుకున్నాను, రీజనింగ్ అనే టాపిక్ నా లైఫ్లో మరి ఇంకా డౌట్ లేదు అన్నంత రేంజ్లో ఈ టాపిక్ అయిన తర్వాత యూ గో ఫర్ ఎనీ మోడల్ పేపర్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ కానిస్టేబుల్, ఆర్మీ అండ్ ఎస్ఐ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ రేంజ్లో, బ్యాంక్ పీఓస్ రేంజ్లో కూడా నువ్వు పేపర్ చెక్ చేసుకో, మోడల్ పేపర్ చెక్ చేసుకోండి. ఏ మోడల్ కూడా కవర్ అవ్వకపోయినా యూ కాల్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇస్తాము, కాల్ చేయండి. ఓకే అండి. సో అయితే దానికోసం మాట్లాడే ముందు చూడండి, ఈ ఆల్ఫాబెట్ టెస్ట్ అనే సిరీస్లో మనందరికీ తెలిసిన అంశమే. మనకి మొత్తము ఆల్ఫాబెట్ టెస్ట్లో 26 అక్షరాలు ఉంటాయి. ఈ 26 అక్షరాల్లో కూడా 26 అక్షరాలు ఉంటాయి. ఈ 26 అక్షరాలు మీ అందరికీ తెలిసిందే. ఏ అంతే 1 అని, బి అంతే 2 అని, సి అంతే 3 అని, డి అంతే 4 అని. ఈ 4 అక్షరాలు ఎవరికైనా తెలుస్తాయి. అదేవిధంగా ప్రతి అక్షరం పైన కమాండింగ్ ఉండాలి. అదేవిధంగా ఎక్స్, వై, జెడ్ అని పైన పూర్తిగా మీకు అవగాహన ఉంటుంది. ఎందుకంటే జెడ్ అంతే 26, వై అంతే 25, ఎక్స్ అంతే 24. ఈ చివరి 3 అక్షరాలు, మొదటి 4 అక్షరాలు గుర్తుపడడం పెద్ద సమస్య అయినవేం కాదు. ఓకే అండి. అయితే మనకి ఇవే కాకుండా ద మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఏం చెప్తున్నాయంటే ఈజోటి అనే ఒక పదం కూడా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళినట్టునే ఈ అక్షరాలపైన పూర్తిగా కమాండింగ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు. ఈ అంతే 5 అని, జే అంతే 10 అని, ఓ అంతే 15 అని, టీ అంతే 20 అని, వై అంతే 25 అనేసి గుర్తుపెట్టుకోండి. మీకు మిగతా దాని దగ్గర నుండి పైన గుర్తుపెట్టవచ్చు అని చెప్తూ ఉంటారు. అలా కాదండి, ఈరోజు ఇదే ఆల్ఫాబెట్ టెస్ట్ అనేది కోడింగ్, డీకోడింగ్ పరంగా, అనాలజీ పరంగా, వర్డ్ అనాలజీ పరంగా అండ్ డిఫరెంట్ ఎగ్జామ్లో కూడా అనేక టాపిక్ల పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి అక్షరాన్ని కూడా మనము మైండ్లో నెంబర్గా క్యాల్కులేట్ చేసుకోవడం తెలియాలా. జెడ్ అంతే ఎంత 26. ఓకే అండి. ఎక్స్ అంతే ఎంత 24. అదేవిధంగా క్యూ అంతే ఎంత, ఆర్ అంతే ఎంత, ఎస్ అంతే ఎంత, పి అంతే ఎంత అనే అక్షరాలపైన పూర్తిగా కమాండింగ్ నీ లైఫ్లో నువ్వు మర్చిపోనంత విధంగా నువ్వు కానీ ఆ అక్షరాలపైన కమాండింగ్ సాధించినట్లయితే 3 నుంచి 4 మార్కులు నీ చేతిలో ఉంటాయనడంలో ఎటువంటి అయితే సందేశం అయితే లేదు. సో దాంట్లో భాగంగానే మనం చూడండి, మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఎఫ్ అనే అక్షరం చూడండి. ఈ ఎఫ్ అనే అక్షరము ఇలా ఉంది. దీన్ని ఇలా కలిపినట్లయితే, కలిపి తిరిగి రాసినట్లయితే ఆర్లా కనిపిస్తుంది. కాబట్టి ఈ ఎఫ్ అనే అక్షరాన్ని మనం ఏ విధంగా అనుకోవచ్చు అంటే ఆరుగా అనుకోవచ్చు. ఎఫ్ అంతే 6 అన్ని మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఎఫ్లో ఇలా కలిపి 6 లాగా కనిపిస్తుంది. దీన్ని రివర్స్ రాస్తే 6 లాగా ఉంది. కాబట్టి ఎఫ్ అంతే 6గా మీరు మైండ్లో ఫిక్స్ చేసేయాలి. అదేవిధంగా పి అనే అక్షరం కూడా ఒకసారి చూసుకోండి. ఈ పి అనే అక్షరం కూడా దీన్ని రివర్స్లో రాస్తే 6 లాగా ఉంటుంది. కానీ ఎఫ్ అనేది 6 అయిపోయింది కాబట్టి పి అనేది 6 అయ్యే ఛాన్స్ లేదు. ఏమయ్యే ఛాన్స్ ఉందంటే 16 అయ్యే ఛాన్స్ ఉంది. పోనీ 26 అయ్యే ఛాన్స్ ఉందంటే 26 జెడ్ అయిపోయింది కాబట్టి 26 అయ్యే ఛాన్స్ లేదు. ఆల్ఫాబెట్ సిరీస్లో కేవలం 26 అక్షరాలు ఉంటాయి కాబట్టి ఈ పి అంతే 16గా ఉంది. అదేవిధంగా ఇంకొక అక్షరం తీసుకుంటే జీ అనే అక్షరంలో చూడండి, జీ అనే అక్షరంలో 7 అనేది మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది.
జీ అనే అక్షరంలో 7 అనేది క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి జీ అంటే 7. జీ అంటే ఎంత అంటే 7 ఏదైతే ఉందో ఇది 7గా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా మరొకసారి చూడండి, ఎం అనే అక్షరం చూడండి. ఈ ఎం అనే అక్షరం ఏదైతే ఉందో ఈ ఎం అనే అక్షరం ఏదైతే ఉందో దీన్ని రివర్స్ రాసినట్లయితే ఇలా తిరిగి రాసినట్లయితే 3 లాగా కనిపిస్తుంది. కానీ ఎం అనేది 3 అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఏబిసి సి అనేది 3 అయింది కాబట్టి ఎం అనేది 3 అయ్యే ఛాన్స్ లేదు. ఏమయ్యే ఛాన్స్ ఉందంటే 13 అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా డబ్ల్యూ అనే అక్షరం కూడా చూడండి. డబ్ల్యూ అనే అక్షరం కూడా ఈ రివర్స్లో దీన్ని కూడా ఇలా తిప్పి రాసినట్లయితే 3గా అయ్యే ఛాన్స్ ఉంది. 3 అవుతుంది. దీన్ని తిప్పి రాస్తే 3గా రాయొచ్చు దాన్ని. అయితే ఎం అనేది 13 అయింది కాబట్టి డబ్ల్యూ అనేది ఎంత అవుతుందంటే 23గా మనము తీసుకోవచ్చు. డబ్ల్యూ అనేది మనం ఎంత తీసుకోవచ్చు అండి? 23గా తీసుకోవచ్చు. అదేవిధంగా ఎల్ అనే అక్షరం తీసుకున్నట్లయితే ఎల్లో ఇదొక లైన్ ఉంది, ఇదొక లైన్, 2 లైన్లు ఉన్నాయి కాబట్టి 2. కానీ బి అనేది 2 అయిపోయింది కాబట్టి ఓన్లీ 2 అయ్యే, ఎల్ అనేది ఓన్లీ 2 అయ్యే ఛాన్స్ లేదు. ఏమయ్యే ఛాన్స్ ఉందంటే 12 అయ్యే ఛాన్స్ ఉంది. 12 అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా చూడండి, వి అనే అక్షరం తీసుకుంటే వి అనే అక్షరం తీసుకుంటే విలో కూడా 2 లైన్, ఇదొక లైన్ ఉంది, ఇదొక లైన్ ఉంది, 2 లైన్లు ఉన్నాయి. కానీ ఎల్ అనేది 12 అయిపోయింది కాబట్టి వి అనేది ఎంత అవుతుందంటే 22 అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే అండి. ఈ విధంగా ప్రతి అక్షరం పైన కూడా కమాండింగ్ సాధించినట్లయితే మనము దేనైనా సాధించవచ్చు. ఓకే అండి. మరొకసారి చూడండి. అదేవిధంగా కే అనే అక్షరం ఫర్ ఎగ్జాంపుల్కి 11 ఉంది. ఈ 11ని ఈ 1ని ఇలా తీసుకొచ్చి ఇలా రాయడం వల్ల కేగా మారిందనమాట. 11 అంటే కే విలువ ఎంత అంటే 11. కే విలువ ఎంత అంటే 11గా మారింది. ఓకే అండి. ఈ విధంగా ఈ కే విలువ అనేది 11గా మనము పరిగణించవచ్చు. అర్థమవుతుంది కదండి. అదేవిధంగా ఇక్కడ చూడండి. అదే కాకుండా హెచ్ అనే అక్షరం ఏదైతే ఉందో ఈ హెచ్ అనే అక్షరానికి ఈ పైన ఎలాగని కలిపినట్లయితే పైన కిందకి ఇలా కలిపినట్లయితే మనకి 8 లాగా కనిపిస్తుంది. కాబట్టి హెచ్ ఎంత అంటే 8గా మనము పరిగణించాలా. హెచ్ ఎంత అంటే 8. నీ లైఫ్లో మర్చిపోక హెచ్ షేప్ ఎలా కనిపిస్తుంది, పైన కింద కలిపి 8లా కనిపిస్తుంది కాబట్టి హెచ్ ఎంత అంటే 8 అని నీ మైండ్లో ఫిక్స్ చేయగలిగితే ఆ యొక్క హెచ్ అనే అక్షరాన్ని నీ మైండ్లో 8గా నువ్వు వెళ్ళ అనుకున్నట్లయితే నువ్వు కోడింగ్ డీకోడింగ్లో కానీ అనాలజీలో కానీ అండ్ ఆల్ఫాబెట్ సిరీస్లో కానీ చాలా పకడ్బందీగా మనం చేయగలుగుతాము. చూడండి. అదేవిధంగా హెచ్ అయింది కదండి. అదేవిధంగా ఆర్ కూడా చూసుకోండి. ఆర్ ఏదైతే ఉందో ఆర్కి కూడా ఇలా కలిపినట్లయితే మనకి 8 అనే షేప్లో కనిపిస్తుంది. 8 అనే షేప్లో కనిపిస్తుంది కాబట్టి హెచ్ అనేది 8 అయిపోయింది కాబట్టి ఆర్ అనేది 8 అయ్యే ఛాన్స్ లేదు. ఏమయ్యే ఛాన్స్ ఉంది? 18 అయ్యే ఛాన్స్ ఉంది. 18 అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా మీకు 28 అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. ఎందుకంటే ఆల్ఫాబెట్ టెస్ట్లో 21 అక్షరాలు ఉంటాయి కాబట్టి 28 అక్షరం అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ఆర్ అంటే 18 అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ చూడండి. ఈ క్యూ అనే అక్షరం ఏదైతే ఉందో క్యూ అనే అక్షరం ఎంత అంటే క్యూ అంటే నీ రాణి, నీ యొక్క రాణి. క్యూ ఎంత అండి? రాణి అనుకుంటే క్యూ ఎంత 17. క్యూ ఎంత అంటే 17. నీ యొక్క రాణి వయసు ఎంత అంటే 17 సంవత్సరాలు. మరి యు ఎంత అంటే నీ యొక్క వయసు ఎంత అంటే 21 సంవత్సరాలు. అర్థమవుతుంది కదండి. అదేవిధంగా యు అంటే నువ్వు అంటే 21 నీ వయసు. అంతే. నువ్వు చేసుకోబోయే నీ యొక్క రాణి యొక్క వయసు ఎంత అంటే 15. క్యూ ఎంతంటే 17గా మనము పరిగణించవచ్చు. ఓకే అండి. అదేవిధంగా చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఐ అనే అక్షరం ఏదైతే ఉందో ఐ నో చాలామంది అంటుంటారు ఐ నో అని. అంటే ఐ అంటే 9. ఈ హిందీ పదం ఏదైతే ఉందో నో అంటే 9. హిందీలో నో అంటే ఎంత అంటే 9 అనమాట. ఐ నో. అండ్ మనం రెండవ బాడీ లాంగ్వేజ్లో కూడా దీన్ని 9 లాగా రాస్తాం. ఐని 9 లాగా మనం రాస్తాం. కాబట్టి ఐ ఎంత అంటే 9గా తీసుకోండి. అదేవిధంగా ఈ ఎస్ అనే అక్షరం ఏదైతే ఉందో ఈ ఎస్ కూడా చూడండి ఇలా కలపడం వల్ల 9 లాగా కనిపిస్తుంది. కాబట్టి ఐ అని 9 అయిపోయింది కాబట్టి ఎస్ అనే అక్షరం ఎంత అవుతుందంటే 19 అయ్యే ఛాన్స్ ఉంది. 19 అయ్యే ఛాన్స్ కాదు, ఉంది. ఎస్ అంటే 19. ఎందుకంటే మనకి ఎస్లో మనకు 9 లాగా కనిపిస్తుంది కాబట్టి నీ మైండ్లో ఫిక్స్ చేసి అలా ఎస్ అంటే 19.
ఎస్ అంత ఎంతండి? ఎస్ అంతే 19. అనే విధంగా నువ్వు ఏ రోజైతే మైండ్లో ఫీడ్ చేయగలుగుతావో ఆ రోజు నువ్వు ప్రతి దానిపైన కమాండింగ్ సాధించగలుగుతామండి. ఈ అక్షరాలపైన పూర్తి కమాండింగ్ మనకు రావాలి. ఈ అక్షరాలపైన ఏ రోజైతే మనం పూర్తిగా కమాండింగ్ సాధించగలుగుతాం 26 అక్షరాలపైన, అప్పుడు మనము ఎలాంటి టాపిక్నైనా మనం చేయగలుగుతాము. సో ఇదండి. ఈ అక్షరాలపైన కమాండింగ్ సాధించినట్లయితే ఆల్ఫాబెట్ సిరీస్ అనేది టాపిక్ ఎంత ఈజీగో మీకు చెప్పాను కదండి. ఆర్మీ లెవెల్ బేసిక్స్ నుంచి CGL CHSL రేంజ్లకి తీసుకెళ్ళి మిమ్మల్ని 100% జాబ్ వచ్చే విధంగా, నేను 5 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నాను సార్, 6 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నాను సార్, నాకు జాబ్ రావట్లేదంటే నీ ఆలోచనలో పసలేదు కాబట్టి నీకు రావట్లేదు. ఈ విధంగా నువ్వు కానీ చేయగలిగితే, ఈ విధంగా నీ మైండ్లో నువ్వు పెట్టుకోగలిగితే, నేను నడిపించేవాడు కానీ సక్రమైనవాడు దొరికితే, సరైనవాడు కానీ దొరికితే నువ్వు కూడా సరైనవాడు కొడతావు. మాలాగా 18 ఇయర్స్కే గవర్నమెంట్ ఎంప్లాయీ అవుతావు. ఓకే అండి. సో చూడండి, అదేవిధంగా ఆ టాపిక్లోకి వెళ్దాం. చూడండి, మన టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్లోకి వెళ్దాం. చూడండి, టాపిక్లోకి వెళ్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 అండి. ఈ ఆల్ఫాబెట్ టెస్ట్లోనే క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఏమంటున్నాడంటే, అండ్ బై లాంగ్వేజ్లో కూడా ఉందండి. అయితే ఎక్కువ మీ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఇంగ్లీష్ మీడియంకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే తెలుగులో పదాలు కొన్ని అర్థం చేసుకోవడానికి టైం పట్టవచ్చు, కానీ ఇక్కడ లెఫ్ట్ రైట్ అనే పదాలు మాత్రమే ఉంటాయి కాబట్టి ఈ టాపిక్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఒకసారి. బేసిక్స్లో ప్రస్తుతానికి అయితే బేసిక్ ఒక 4-5 లెక్కలు చెప్తానండి. తర్వాత మీరు కానిస్టేబుల్ రేంజ్ దాటడం, తర్వాత SI రేంజ్ దాటడం, తర్వాత బ్యాంక్ PO CGL CHL రేంజ్ వరకు కూడా మీకు 26 లెక్కలు ఇప్పుడు వివరించడం జరుగుతుంది. ఈ 26 లెక్కలు అయిపోయిన తర్వాత మీరు ఏ మోడల్ పేపర్ అని తీసుకొని చేయండి. మీకు ఆ మోడల్ పేపర్లో కానీ ఆ మోడల్ క్వశ్చన్ కానీ లేకపోతే అడగండి. ఓకే అండి. సో చూద్దాం క్వశ్చన్ నెంబర్ 1లో దీంట్లో చూద్దాం. అయితే ఈ టాపిక్ చెప్పే ముందు మరొక చిన్న ఇదేంటంటే బేసిక్ ఏం నేర్చుకోవాలంటే ఇక్కడ లెఫ్ట్ వస్తే మైనస్ చేయాలి, రైట్ వస్తే మైనస్ చేయాల్సి ఉంటుందండి. లెఫ్ట్ వస్తే మైనస్ చేయాలి, రైట్ వస్తే మైనస్ చేయాలి. అలా కాకుండా ఒక లెఫ్ట్ ఒక రైట్ కానీ లేకపోతే ఒక రైట్ ఒక లెఫ్ట్ కానీ వస్తే దీన్ని ఏం చేయాలంటే ప్లస్ చేయాలి. ఇది బేసిక్ పాయింట్. ఈ బేసిక్ పాయింట్ అనేది మన మైండ్లో కానీ పెట్టుకోగలిగితే, ఈ 2 పాయింట్లు మైండ్లో పెట్టగలిగితే ఈ టాపిక్స్ అన్నీ కూడా మీ కంట్రోల్లోకి వస్తాయి. ఎలా వస్తాయి అన్నది చూడండి ఒకసారి. ఎలా వస్తాయన్నది చూడండి. విచ్ లెటర్ విల్ కమ్ ఫోర్త్ లెఫ్ట్ టు ద ఫోర్త్ లెఫ్ట్ ఆఫ్ 12th ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. విచ్ లెటర్ విల్ కమ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ 12th ఫ్రమ్ లెఫ్ట్ అని లెక్క అడగడం జరుగుతుంది. కాబట్టి నేనేమన్నాను, ఇక్కడ 4th లెఫ్ట్ అన్నాడు, ఇక్కడ 12th లెఫ్ట్ అన్నాడు. అంతే. లెఫ్ట్ వస్తే ఏం చేయమన్నాను, మైనస్ చేయమన్నాను. అదే రైట్ వస్తే ఏం చేయాలి, మైనస్ చేయాలి. అలా కాకుండా ఒక లెఫ్ట్ ఒక రైట్ ఒక లెఫ్ట్ వచ్చిందనుకోండి ఏం చేయాలంటే ప్లస్ చేయాలి. ఓకే అండి. సో ఇక్కడ చూడండి, దీని ఆన్సర్ ఎంత అంటే ఈ బిట్ బేసిక్ లెవెల్లో ఉన్నామండి. ఆర్మీ రేంజ్లో ఆడుతున్న లెక్కలు అలా పెంచుకుంటూ పోతాను, అలా చూస్తూ ఉన్నాండి. కొద్ది సమయం ఇస్తే అలా ఏ రేంజ్కి వెళ్తామో చెప్తున్నాను కదా, CGL CHSL రేంజ్లోకి వెళ్తానండి. ఓకే అండి. చూడండి, ఇక్కడ లెఫ్ట్ అన్నాడు కాబట్టి లెఫ్ట్ అన్నాడు కాబట్టి 12లోన 4 తీసేస్తే అంతే 8. ఓకే అండి. ఎంత అంటే 8 లెఫ్ట్ వచ్చింది. ఇక్కడ 8 లెఫ్ట్ వచ్చింది కాబట్టి 8 ఎంత అంటే హెచ్ 8 యొక్క విలువ ఎంత అంటే హెచ్ చెప్పాను కదండి. హెచ్ అనేది మనం చూసి ఎలా కనిపిస్తుంది, 8లో కనిపిస్తుంది అండి. దీని ఆన్సర్ ఎంత అంటే హెచ్. అండి. ఇది బేసిక్ లెవెల్లో మన చిన్న ఎగ్జామ్లో అడిగేటటువంటి బిట్లు, అంతే బేసిక్లో ఉన్నాం. అలా ఏ రేంజ్కి తీసుకెళ్తాం మీకు అలా చూస్తూ ఉన్నాం అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 1 యొక్క ఆన్సర్ అంతే హెచ్ అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఈ క్వశ్చన్ నెంబర్ 2 కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. బై లాంగ్వేజ్లో కూడా క్వశ్చన్స్ ఉంటాయి, మీకు ఏది కావాలంటే అది మీరు చేసుకోవచ్చు. అయితే నాకు అనుకూలంగా ఉన్నటువంటి లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్లోనే ఎక్కువ నేను ప్రిపేర్ చేయమని చెప్తాను. ఎందుకంటే దానిపైన ఈరోజు కాదు కానీ ఇంకా డెప్త్కి వెళ్ళే కొలది పైన ఎగ్జామ్స్, ఇప్పుడు ఒక ఎగ్జామ్ కాదు, బ్యాంక్ POs రాసుకోవచ్చు, క్లాస్ రాసుకోవచ్చు, చాలా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అక్కడ తెలుగు మీడియంలో ఉండదు, అక్కడ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అప్పుడు మనము ఇప్పటి నుంచి నేర్చుకుంటూ పోతే అప్పటికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఏంటి లేదు, లెఫ్ట్ రైట్లో ఉన్నాయి, ఇంకే పదాలు లేవు. చూడండి, విచ్ లెటర్ విల్ కమ్
7th to the left. Which letter will come 7th to the left? 7th to the left and 17th from left. ఇది కూడా 17th ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. నీకు చెప్పాను లెఫ్ట్ వస్తే ఏం చేయాలంటే మైనస్ చేయాలి. కాబట్టి 17లో 7 తీస్తే అంతే 10 లెఫ్ట్. ఇక్కడ లెఫ్ట్ వచ్చింది కాబట్టి యాస్టీజ్గా 10 అంతే జే. ఈ జోటిలోన జే అనే అక్షరం అంతే 10. జే అనే అక్షరం ఎంత అండి 10. ఓకే అండి. ఈ విధంగా ఈ రెండో లెక్క అనేది మనకి ఇవ్వడం జరిగింది. అర్థమవుతుంది కదండి. ఈ రెండో లెక్క ఆన్సర్ ఎంతంటే జే ఏదైతే ఉందో ఆప్షన్ డి ఏదైతే ఉందో అది ఆన్సర్గా ఇవ్వబడుతుంది. అదేవిధంగా చూడండి మూడో లెక్క చూడండి. ఈ బేసిక్లోనే ఉన్నాం. ఏ విధంగా అడుగుతున్నాడు ఒక 5-6 లెక్కలు అయిన తర్వాత మీకు అర్థమవుతూ ఉంటుంది. అలా చూస్తూ ఉండండి. విచ్ లెటర్ విల్ సిక్స్త్ టు ద లెఫ్ట్. విచ్ లెటర్ విల్ సిక్స్త్ టు ద లెఫ్ట్. సిక్స్త్ టు ద లెఫ్ట్ అండి ఇది. ఓకే అండి. అండ్ లెఫ్ట్ to the 19th letter from the right. 19th letter from the right. End of the alphabet. ఓకే అండి. ఈ రెండు కలిపి ఎంత అండి ఇక్కడ ఏమంటున్నాడు ఇది రైట్ అన్నాడు. లెఫ్ట్ టు రైట్ కాబట్టి ఏం చేయాలి కలపాలి. కలిపితే ఎంత అవుతుందండి రెండు కలిపితే ఎంత అండి 18 అంటే 24 వచ్చింది. ఎంత వచ్చింది 24 వచ్చింది. 24 రైట్ వచ్చింది కాబట్టి ఇక్కడ లెఫ్ట్ వస్తే యాస్టీజ్గా ఏ అక్షరం అయితే ఉందో ఆ అక్షరం యొక్క విలువ వేస్తాం. కానీ ఇక్కడ రైట్ వచ్చింది. ఒకవేళ ఎక్కడ కానీ రైట్ వచ్చింది అనుకోండి దీన్ని 27th నుంచి 24 మైనస్ చేస్తే 3 వస్తుంది. ఆన్సర్ ఎంత అంటే సి. ఆన్సర్ ఏం రావాలి 3 యొక్క విలువ ఎంత అండి సి రావాలి. కానీ ఆప్షన్ ఏలో ఎం ఉంది, ఆప్షన్ బిలో ఎక్స్ ఉంది, ఆప్షన్ సిలో వై ఉంది. కానీ ఏ సి ఉందా దేంట్లో కూడా సి లేదు. కానీ ఆన్సర్ ఏమవుతుందంటే ఆ సి లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్. ఆన్సర్ ఎంత అంటే నన్ ఆఫ్ దీస్ అవుతుందండి. అర్థమవుతుంది కదండి. ఈ విధంగా ఈ మూడో లెక్క ఆన్సర్ ఎంత అంటే నన్ను అబ్జీజ్గా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ రెండు చేసిన తర్వాత ఎక్కడైతే ఆర్ ఎండింగ్ అయిందో ఆర్ విలువ వస్తుంది. ఆర్ కానీ వచ్చింది అనుకోండి 27th మైనస్ నుంచి 27th నుంచి తీసేయాలి. ఓకే అండి. ఒకవేళ లెఫ్ట్ వస్తే అదే అక్షరం ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అలా చూస్తూ ఉండండి. క్వశ్చన్ నెంబర్ 4. Which of the following is the 12th? Which of the following is the 12th? 12th from left. 12th letter to the left of the 17th letter from the left. ఓకే అండి. ఈ 12th అనే అక్షరం ఉంది. ఈ 12th అనే అక్షరం యొక్క లెఫ్ట్ ఇచ్చాడు. అండ్ 17th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. 17th ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. ఇక్కడ లెఫ్ట్ వచ్చింది కాబట్టి ఏం చేయాలంటే మైనస్ చేయాలి. లెఫ్ట్ వచ్చింది కాబట్టి ఏం చేయాలండి మైనస్ చేయాలి. ఓకే అండి. ఎంత వస్తుంది అప్పుడు దీన్ని 17th నుంచి 12 తీసేస్తే 5th లెఫ్ట్ వస్తుంది. 5th అంత ఏ అక్షరం అండి ఈ. 5th అంత అక్షరం ఎంత అంది ఈ జోటిలో ఈ అనేది 5వ నెంబర్ చూపిస్తుంది. కాబట్టి ఈ ఎంత అంటే ఆప్షన్ ఎంత అంటే ఆప్షన్ ఏ అనేది మీకు రైట్ ఆన్సర్గా ఇవ్వబడుతుంది. ఓకే అండి. ఇది ఇంకా బేసిక్లో ఉన్నామంటే అలా చూస్తూ ఉన్నాం అండి. మీ కొద్ది క్షణాల్లో మీకు అనుకున్న లెక్కలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. ఈ 5th లెక్క కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఏమన్నాడంటే విచ్ లెటర్ ఈజ్ 7th టు ద రైట్ ఆఫ్ ద 18th letter from the right end of the alphabet. Right end of the ఇక్కడ అక్షరం పడలేదండి. ఇక్కడ ఒక అక్షరం మిస్ అయింది మీకు. ఓకే చూద్దాం. 7th which letter is the 7th from the right. 7th అన్నాడు. సో 7th from the right of the 18th letter from right. 18th letter from
రైట్ ఎండ్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ అన్నాడు. ఇక్కడ రైట్ ఇచ్చాడు కాబట్టి మైనస్ చేయాలి. రైట్గా ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలి? మైనస్ చేయాలి. 18లో నా 7 తీస్తే ఎంత అండి? 11 రైట్ వచ్చిందండి. 11 రైట్ వచ్చింది కాబట్టి ఇక్కడ లెఫ్ట్ వస్తే అదే అక్షరం అని చెప్పేవాళ్ళమి. కానీ ఇక్కడ రైట్ వచ్చింది కాబట్టి దీన్ని 27 నుంచి 11 తీసేస్తే ఎంత అంటే 16. ఎంతండి? 16 వస్తుంది. 16 అక్షరం మీద అంటే పి. చెప్పాను కదండి మీకు, ఆల్ఫాబెట్ చెప్పినప్పుడు చెప్పాను. ఈ పి అనేది చూస్తే ఎలాగో కనిపిస్తుందంటే ఆర్ రివర్సల్ రాస్తే ఆర్ లాగా కనిపిస్తుంది. కానీ ఎఫ్ అనేది మనకి ఇలా కలిపితే మళ్ళీ రివర్స్ రాస్తే ఆర్ లాగా ఉంది. ఆర్కి ఎఫ్ అంతా ఆర్ కాబట్టి పి అనేది 16 అవుతుంది అని మీకు క్లారిటీగా అక్షరాలు నేర్పినప్పుడు చాలా క్లారిటీగా నేర్పుకుని జరుగుతుంది. అర్థమవుతుంది కదండి. చాలా పగడబందీగా మీకు అర్థమయ్యే రీతిలో మనం ముందుకు వెళ్తుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 5. ఇంకొక 21 లెక్కలు ఉన్నాయండి. అక్కడ వరకు వెళ్దాం. చూడండి ఏ రేంజ్లో మీకు ఉంటాయో. మీరు తర్వాత ఏ మోడల్ పేపర్ తీసుకుంటారు, ఇండియాలో జరిగేటువంటి CGL, CHSL ఏ మోడల్ పేపర్ అని, కానిస్టేబుల్, SI అండ్ ఆర్మీ ఏ మోడల్ పేపర్ అని తీసుకొని చేయండి. మీకు ఎటువంటి ఇది కూడా ఉండకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. చూడండి. విచ్ లెటర్ విల్ కమ్ 8th టు ద రైట్ ఆఫ్ 22nd ఫ్రమ్ రైట్. ఇది కూడా సేమేనండి. ఏమన్నాడు? 8th రైట్ అన్నాడు. 8th రైట్ అన్నాడు అండ్ 22nd ఫ్రమ్ అది కూడా రైటే అన్నాడు. అంతే. మీకు దీని నుంచి తీస్తే ఎంత వస్తుందంటే మనకి రైటే వస్తుంది. మనకి మొత్తం ఎంత వస్తుందంటే 22లో ఏమి తీస్తే 14 రైట్ వస్తుందండి. 14 రైట్. ఇక్కడ రైట్ వచ్చింది కాబట్టి ఎంత నోటి తీసేయాలంటే 27 నుంచి 14 తీసేస్తే మనకు వచ్చేది ఎంత అంటే 13 అక్షరం ఏదంటే ఎం. 13 అక్షరం ఏదంటే ఎం. మన ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది మన యొక్క ఆన్సరు అవుతుంది. ఓకే అండి. ఈ విధంగా మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. రైట్ వచ్చినప్పుడు మైనస్ చేయాలి. లెఫ్ట్ వచ్చినప్పుడు మైనస్ చేయాలి. ఒక లెఫ్ట్ ఒక రైట్ వస్తే ప్లస్ చేయాలి అనే అంశాన్ని మీరు గమనిస్తూ ఉండాలి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. 7 చూడండి. క్వశ్చన్ నెంబర్ 7 కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి మెల్లగా మనం ఏవే లెక్కలు అయితే అనుకుంటున్నామో ఆ లెక్కలకి వెళ్తూ ఉన్నాం. విచ్ లెటర్ విల్ కమ్ 7th రైట్ ఆఫ్ 17th ఫ్రమ్ రైట్. ఓకే అండి. రైట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా చూసుకోండి. రేపు ఎగ్జామ్ పాయింట్లో మీరు ఎలా ఫేస్ చేయాలంటే ఇక్కడ మీకు 7th రైట్ కనిపిస్తుంది. 7th రైట్ కనిపిస్తుంది. 17th రైట్ కనిపిస్తుంది. రైట్ కనిపిస్తుంది కాబట్టి రైట్లోన రైట్ తీసేస్తే అంతే 17లో 7 తీస్తే అంతే మనకి జే 10 అనేది 10 కనిపిస్తుంది. 10 అనే అక్షరం కనిపిస్తుంది. 10 అనే అక్షరం అనేది మనకి 10 రైట్ వచ్చింది కాబట్టి, కానీ మనకేంటిది 10 రైట్ వచ్చింది కాబట్టి అంటే మీరు చేయాలి. మీరు చేసే విధంగా చెప్తున్నాం మీకు. రేపు ఎగ్జామ్ పాయింట్లు ఎలాగ అప్రోచ్ అవ్వాలి అని చెప్పడానికి మాత్రమే. అప్పుడు మీరు 7th రైట్ వచ్చింది, ఇక్కడ 17th రైట్ వచ్చింది కాబట్టి ఈ రెండు 7 తీస్తే 10 వచ్చింది కాబట్టి ఇది రైట్. కాబట్టి మన 27th నుంచి ఈ 10 తీసేస్తే మనకి ఏమొస్తుందంటే 17 వస్తుంది. 17 అక్షరం ఏదంటే క్యూ. 17 అక్షరం ఏదంటే క్యూ అండి. అర్థమవుతుంది కదా. ఈ విధంగా ఈ 7th లెక్క అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూస్తూ ఉండండి. 8వ లెక్క చూడండి. ఇప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో సార్ బేసిక్ లెక్కలైనా ఇంకా డెప్త్కి వెళ్ళారా, వెళ్తాం. మరొక 2-3 లెక్కల్లో మీకు అర్థమైపోద్ది దేని యొక్క సీన్ ఎంత ఉందన్నది. ఓకే అండి. చూడండి. విచ్ లెటర్ విల్ కమ్ 8th టు ద లెఫ్ట్ 10th ఫ్రమ్ ద రైట్. 8 టు ద లెఫ్ట్ 10th ఫ్రమ్ ద రైట్ అన్నాడు కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసిన ఇది కూడా బై చేసేయచ్చు. 8 లెఫ్ట్ ఫ్రమ్ 10th ఫ్రమ్ రైట్ అన్నాడు. ఇక్కడ ఏదైతే రైట్తో ఎండింగ్ అయిందో దాన్నే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు కలిపితే అంతంతే 18. 10 ప్లస్ 8 ఎంత 18 రైట్ వచ్చింది కాబట్టి ఈ 18 రైట్ వచ్చింది కాబట్టి దీన్ని ఎంత తీసారంటే 27 మైనస్ 18. 27 నుంచి 18 తీస్తే అంతే 9 అంత ఏదండి ఐ. 9 అంత ఎంత ఐ అనే అక్షరం ఏదైతే ఉందో ఇది మీకు ఆన్సర్గా చూపబడుతుంది. అర్థమవుతుంది కదండి. అదేవిధంగా నెక్స్ట్ లెక్క చూద్దాం.
తొమ్మిదో లెక్క కూడా చూడండి. మీరు అనుకుంటున్నట్టు ఏదైతే అనుకుంటున్నారో ఆ రేంజ్కి మనం ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది. ఓకే అండి. విచ్ లెటర్ విల్ కమ్ 9th టు ద రైట్ ఆఫ్ 10th ఫ్రమ్ లెఫ్ట్. 9th టు ద రైట్ అన్నాడు, 10th ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. కాబట్టి 9th రైట్ టు 10th ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. ఇక్కడ లెఫ్ట్తో ఎండింగ్ అయింది కాబట్టి ఈ రెండు కలిపి అంతే 19 ఎక్కడ స్టార్ట్ అయింది, ల్యాండ్ అయింది, ఎల్తో అయింది కాబట్టి లెఫ్ట్ ఏదైతే వస్తుందో లెఫ్ట్ యాస్టీజ్గా పెట్టాడమే. 19th అక్షరం ఏదంటే ఎస్. 19 యొక్క ఆన్సర్ ఎంతంటే ఎస్ అక్షరం ఏదైతే ఉందో అది దాని యొక్క ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. ఈ విధంగా ఈ 9వ లెక్క కూడా మీకు ఆన్సర్, దాని యొక్క ఆన్సర్ కూడా ఎస్గా. ఇవన్నీ కానిస్టేబుల్ రేంజు, ఆర్మీ రేంజు, ఈ రేంజుల్లో ఉన్నాయండి. ఇక్కడ చూస్తూ ఉన్నాండి. మరొక 2-3 లెక్కలకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ లెక్క కూడా చూడండి. విచ్ లెటర్ విల్ కమ్ 9th రైట్ ఫ్రమ్ 10th ఫ్రమ్ లెఫ్ట్. టెన్త్ లెక్క చూడండి. ఈ లెక్క ఇప్పుడు వెళ్తున్నాం చూడండి. విచ్ లెటర్ విల్ కమ్ 18th. విచ్ లెటర్ విల్ కమ్ 18th రైట్ ఆఫ్ 12th ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. దీని ఆన్సర్ ఎంతంటే ద మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఆర్ మొదలైందండి. ఇప్పుడు మన ఆర్మీ రేంజ్, ఈ రేంజ్ ఏదైతే ఉందో అది అయిపోయింది. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు కానిస్టేబుల్ రేంజ్ మించి వెళ్తున్నాం చూడండి. ఈ లెక్క లాస్ట్ టైము కానిస్టేబుల్ రేంజ్లో కనిపించింది. ఈ మోడల్లో అర్థమవుతుందండి. మోడల్లో కనిపించింది. చాలామంది రెండు కలిపేసి జడ్ నుండి తీసి అందరూ ఆప్షన్ ఓ పెట్టి వచ్చేసారు. కాబట్టి దాని ఆన్సర్ అంతే కెనాట్ బి డిటర్మైన్డ్. దీని ఆన్సర్ ఎంతంటే కెనాట్ బి డిటర్మైన్డ్. ఇక్కడ రైట్ ఉంది, ఇక్కడ లెఫ్ట్ ఉంది కాబట్టి రెండు కలిపితే 30 అవుతుంది. 30 లెఫ్ట్ అవుతుంది. 30 లెఫ్ట్ అవుతుంది కదా అని 26 అక్షరం ఏదంటే జడ్, తర్వాత మళ్ళీ ABCD వస్తుందనేసి అనుకోకూడదండి. ఎందుకంటే మన ఆల్ఫాబెట్ సిరీస్లోన మొత్తం 26 అక్షరాలే ఉంటాయి కాబట్టి 26 అక్షరాలు మించి మరి అక్షరాలు లేవు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే కెనాట్ బి డిటర్మైన్డ్. ఈ క్వశ్చన్ని మనము ఫైండ్ అవుట్ చేయలేము, దీన్ని మనము ఫైండ్ అవుట్ చేయలేము అనే ఆన్సర్ని మనము ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మొదలవుతుందండి. స్లోగా మీరు ఏ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ రేంజ్కి మించి. ఓకే అండి. ఆ రేంజ్లో ఇలా బేసిక్స్ నుంచి వెళ్తున్నాం చూడండి. అదేవిధంగా ఈ 11 లెక్క కూడా చూసుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో కానిస్టేబుల్ అండ్ దాటి ఎస్ఐ రేంజ్ అంటున్నారో ఈ విధంగా వస్తున్నాయి. ఏమంటున్నాడంటే విచ్ లెటర్ విల్ కమ్ 4th to the right of 8th from left of 12th from right అంటున్నాడు. ఇక్కడ చివరి దేంతో మొదలైంది? 12తో మొదలైంది. 12 రైట్తో మొదలైంది కాబట్టి ఈ ఆట అనేది ముందు ఈ రెండింటికి ఆట ఆడించాలి. దీంట్లో ఎవరైతే గెలిపొందారో వాళ్ళకి మిగతా వాళ్ళతో ఆడించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎంత స్మార్ట్గా ఎంత టప్ లెక్క ఇచ్చినా 3 కాదు 4 కాదు 5 ఇచ్చినా మిమ్మల్ని ముందుకు నడిపించే విధంగా మన అకాడమీ అత్యంత సులభంగా తీసుకెళ్తాం చూడండి. ఇక్కడ దేంతో ఏంటంటే రైట్తో ఏంటైంది కాబట్టి ఒక రైట్ లెఫ్ట్ అని చేయమంటే ప్లస్ చేయమన్నాము. 12 + 8 అంటే 20 రైట్. ఇక్కడ ఏముందండి 20 రైట్లో ఉన్నాము. ఓకే అండి. అదేవిధంగా చూడండి, ఇక్కడ ఇది అయిపోయింది, ఈ రెండు ఆట అయిపోయింది. ఈ రెండు ఆట కలిపి ఎంత వచ్చింది కాబట్టి ఈ రెండు కలిపి ఆడించాలి. 20 ఇక్కడ 20 రైట్ ఉంది, ఇక్కడ కూడా 24 రైట్ ఉంది. రైట్ ఉంది కాబట్టి 20లోన 4 తీస్తే ఎంత అంటే 16 రైట్ వచ్చింది. 16 రైట్ వచ్చింది కాబట్టి 16 రైట్ వచ్చింది కాబట్టి మనం దీన్ని రైట్ వచ్చింది కాబట్టి ఏం చేయాలంటే 27లోన 16 తీసేయాలి. 27లోన 16 తీసేయాలి. 16 తీసేస్తే ఎంత వస్తుందండి? 11 ఏదైతే ఉందో 11 వస్తుంది. 11 విలువ ఎంత అంటే K. దీని ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ D K ఏదైతే ఉందో అది దీని యొక్క ఆన్సరు. ఈ విధంగా ఇక్కడ 3 ఇచ్చాడు. 3 కావద్దు, 4 ఏమన్నాయి, 5 ఏమన్నాయి, 6 ఏమన్నాయి, ఎన్నేనే ఉన్నాయి. నీ కాన్సెప్ట్ వచ్చిందా లేదా? కాన్సెప్ట్ ఒక్కసారి మన చేతిలోకి రావడమే టైం పడుతుందండి. ఒక్కసారి కాన్సెప్ట్ వచ్చిందంటే ఈ టాపిక్ అనేది గంటన్నరలో నేర్చుకుంటే నీ లైఫ్ మొత్తం మీద నేను ఒక మార్క్ అనేది నేను ఎవరు ఆపలేరు. ఏ రేంజ్ ఎగ్జామ్ అయినా చెప్తాను కదా, బ్యాంక్ PO రేంజ్ ఎగ్జామ్ అని తీసుకోండి.
ఏ రేంజ్ ఎగ్జామ్ అయినా తీసుకోండి, మీకు దీని ఆన్సర్ అయితే అది కేగా ఉంటుంది. ఓకే అండి. అదేవిధంగా చూస్తున్నాండి 3 కాదు, నెక్స్ట్ 4 ఇచ్చినా ఎన్ని ఇచ్చినా మీకు అనవసరం అండి. ఏమంటున్నాడు? విచ్ లెటర్ విల్ కమ్, విచ్ లెటర్ విల్ కమ్ ఫిఫ్త్ టు ద, విచ్ లెటర్ విల్ కమ్, విచ్ లెటర్ విల్ కమ్ ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఆప్, ఎయిత్ టు ద రైట్ ఆప్, నైన్త్ టు ద లెఫ్ట్ ఆప్, 15th ఫ్రమ్ రైట్, 15th ఫ్రమ్ రైట్. వాడు 4 ఇచ్చి ఇందాక 3 ఇచ్చాడు, ఇప్పుడు 4 ఇస్తున్నాడు. ఇందాక 3 ఇచ్చాడు, ఇప్పుడు 4 ఇస్తున్నాడు. ఏమోని 4 5 ఏమో 6 ఏమోని, కానీ దేంతో ఎండింగ్ అయింది? ఆర్తో ఎండింగ్ అయింది. కాబట్టి ఈ రెండుకి ఆట ఆడించండి. వచ్చిన దాంతో దీనికి ఆడిద్దాం, తర్వాత దీనికి ఆడిద్దాం. తెలుసు కదండి. ఇప్పుడు మ్యాచ్లన్నీ చాలా దేశాలకి మ్యాచ్లు, ఐపీఎల్లో మ్యాచ్లు ఆడేటప్పుడు డ్రా తీస్తూ ఉంటారు. ఈ దేనికి ఎవరికి ఇవ్వాలనేది అలాగా వేస్తూ ఉన్నాం. చూడండి, ఇది ఈ రెండు లెఫ్ట్ రైట్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు కలిపితే ఎంత అంటే 24. ఎంత అండి? 24 రైట్ వచ్చింది ఇక్కడ. ఎందుకంటే రైట్ ఎండింగ్ ఎందుకంటే రైటే తీసుకోవాలి. తర్వాత ఇదంతే. నెక్స్ట్ ఇది ఆడించండి. ఇక్కడ 24th రైట్ కనిపిస్తుంది, ఇక్కడ 8th రైట్ కనిపిస్తుంది. 24లోన 8 తీస్తే ఎంత అంటే 16th రైట్. ఎందుకంటే రైట్లోన రైట్ తీసేమని చెప్పాను మీకు. రైట్ వచ్చిందంటే మైనస్ చేయండి, లెఫ్ట్ వచ్చిందంటే మైనస్ చేయండి. ఒక రైట్ ఒక లెఫ్ట్, ఒక రైట్ వస్తే ప్లస్ చేయండి. ఓకే అండి. ఆ విధంగా ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ వరకు దీని ఆట ఎంత వచ్చింది కాబట్టి ఇక్కడ లెఫ్ట్ ఉంది, ఈ 16th రైట్ ఉంది. ఈ రెండు కలపండి. ఎంత అయింది? 21 రైట్ ఉంది. ఏదైతే మనకు వచ్చిందో చివర దాన్నే తీసుకొస్తూ ఉన్నాం. ఓకే అండి. 21 రైట్ అయిందండి. ఈ 21 రైట్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలంటే 27th నుంచి 21 తీసేస్తే, 21 రైట్ తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 6 వస్తుంది. 6 ఎంత అంటే ఎఫ్. 6 ఎంత అండి? ఎఫ్ ఏదైతే ఉందో అది మన యొక్క ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుంది కదండి. ఇది కానిస్టేబుల్ రేంజ్ నుంచి ఎస్ఐ రేంజ్ రేస్లో ఆడుతున్నాడు. బేసిక్ పాయింట్ నుంచి, బేసిక్ ఏదైతే ఉందో బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు, సిజిఎల్ రేంజ్ వరకు, బ్యాంక్ పిఓ రేంజ్ వరకు మిమ్మల్ని తీసుకెళ్ళి 100% నువ్వు ఈ టాపిక్లో 1 మార్క్ నీకు నిద్రలో వెళ్ళి పెట్టినా నీకు 1 మార్క్ వచ్చే విధంగా మనం కాన్సెప్ట్ అనేది మీకు బిల్డప్ చేసుకుని వెళ్తూ ఉన్నాం. అర్థమవుతుందండి. ఈ విధంగా మీరు క్వశ్చన్స్ కానీ చేయగలిగితే మీకు మిస్ అవుతుంది. ఇప్పటికి 12 లెక్కలు అయ్యాయండి, ఇంకా 14 లెక్కలు ఉన్నాయి. అలా చూస్తున్నాండి. ఆ రేంజ్కి తీసుకెళ్ళి మిమ్మల్తో సరైన వీడియో చూసిన తర్వాత ఒక కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో. చాలామంది ఈరోజు చెప్తున్నారు, అర్థమెటిక్ రీజనింగ్ అని చాలామంది చెప్తున్నారండి. రీజనింగ్ అనే టాపిక్ చాలామంది చెప్తున్నారు, నేను చెప్తున్నా. నా టార్గెట్ ఏంటంటే అటు గ్రౌండ్ పరంగా పిల్లలకి ఎంత రేంజ్లో అందిస్తానో, ఎడ్యుకేషన్ పరంగా కూడా అంత సరళంగా నేర్పించి 100% మనకు క్వాలిఫై అయ్యి ఒక మంచి మార్కులు వచ్చే విధంగా చేసి 100% జాబ్ ఉండే విధంగా చేయడమే మన అకాడమీ యొక్క లక్ష్యం. దాని పర్పస్ ఈరోజు నాకు దగ్గర 80-90 లక్షల రూపాయలు జీతం, దానికి కూడా రిజైన్ చేసుకుని ఉన్నానంటే అంత ఆసమస్గా లేను. 20 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్ కాంపిటేటివ్, నాట్ ఓన్లీ విశాఖపట్నం, నాట్ ఓన్లీ విజయనగరం, నాట్ ఓన్లీ హైదరాబాద్, నాట్ ఓన్లీ విజయవాడ, ఢిల్లీ ఆల్సో, బెంగళూరు ఆల్సో. అర్థమెటిక్ రీజనింగ్ పరంగా అంత నేర్చుకుని వచ్చిన తర్వాత ఈరోజు ధారాళంగా అత్యంత సునాయాసంగా మీకు వివరించడం జరుగుతుంది. ఓకే, చూస్తానండి. చివరి వరకు వెళ్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు కూడా గైడ్ చేస్తారు పిల్లలకి. ఏ విధంగా అక్కడైతే ఎడ్యుకేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది, అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం గ్రౌండ్ ఆంధ్ర రాష్ట్రంలో నో బడీ కెన్ టచ్ టు కృష్ణారెడ్డి అంత రేంజ్లో తీసుకెళ్తూ ఉన్నాం. చూస్తూ ఉన్నాండి. మరి కొద్ది క్షణాల్లో మీకు అనుకున్న రేంజ్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. ఈ లెక్క ఒకసారి చేద్దామండి. విచ్ లెటర్ విల్ కమ్ ఫోర్త్ టు ద రైట్, which letter will come 4th to the right of 8th to the right of 4th to the left of 10th to the left అన్నాడు. 10th to the left అన్నాడు. కాబట్టి మన చివరి ఏదైతే ఎండింగ్ అయిందో దాని నుంచే రావాలి, అదే అక్షరాన్ని కింద తీసుకురావాలి. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ 10th లెఫ్ట్ అన్నాడు, 4th లెఫ్ట్ అన్నాడు. లెఫ్ట్ అన్నాడు కాబట్టి ఏం చేయాలి? మైనస్ చేయాలి. 10లో 4 తీస్తే ఎంత అండి? 6 లెఫ్ట్ అండి. ఓకే, అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ రైట్ ఉంది. ఈ రెండు కలిపితే ఎంత అండి? 6, 8 కలిపితే ఎంత అంటే 14.
ఎందుకంటే ఇక్కడ రైట్ ఉంది, ఇక్కడ లెఫ్ట్ ఉంది కాబట్టి రెండు కలిపితే 14. కొత్త లెఫ్ట్ అనేది మనకి ఎండింగ్ అయింది కదా, లెఫ్ట్నే తీసుకొని వస్తూ ఉన్నాను. లెఫ్ట్నే తీసుకొని రావాలి. ఏదైతే ఎండింగ్ అయిందో ఆ అక్షరం మీదే ఆ యొక్క దీన్నే తీసుకురావాలి. రైట్ అయితే రైట్, లెఫ్ట్ అయితే లెఫ్ట్. ఇక్కడ నాకు లెఫ్ట్లో ఎండింగ్ అయింది, లెఫ్ట్లో తీసుకొస్తున్నాను. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ రైట్ ఉంది, ఇది లెఫ్ట్ ఉంది. ఈ రెండింటిని చేసినప్పుడు లెఫ్ట్ రైట్ కలిపి చేయాలి, కలపాలి. ఎంత అండి? 18. 18 లెఫ్ట్ ఉంది కాబట్టి 18 అక్షరం మీద అంతే ఆర్. చెప్పాను కదండి, ఈ ఆర్ అనే అక్షరం ఏదైతే ఉందో ఇలా చూడడానికి ఎలా కనిపిస్తుంది? 8లా కనిపిస్తుంది, కానీ 8 అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకు? హెచ్ అనేది ఇలా కలిపితే 8 ఉంది కాబట్టి, హెచ్ అనేది 8 కాబట్టి ఆర్ అనేది 18 అవుతుంది. ఆర్ అనేది ఏమవుతుందండి? 18 అవుతుంది. ఈ విధంగా మనకి ఏదైతే ఉందో ఆర్ అక్షరం ఏదైతే ఉందో ఆప్షన్ ఏ, అది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. ఏ రేంజ్ కావాలో ఆ రేంజ్కి మీకు తీసుకెళ్తుందండి మన అకాడమీ. అలా చూస్తున్నాండి, అలా చూస్తున్న సోది లేకుండా మిమ్మల్ని ముందుకు నడిపించి ఈ టాపిక్ పైన పూర్తి గిఫ్ట్ సాధించే విధంగా చెప్పాను కదా. అన్నం చూడాలి అనుకో, ఉడుకుతున్న అన్నం చూడాలంటే 1-2 మెతుకులు చూస్తే సరిపోతుంది, ఉడికిందా లేదా అనడానికి. 1-2 టాపిక్లు చూస్తే మన అకాడమీ స్ట్రెంత్ ఏంటన్నది కూడా మీకు అర్థమైపోద్ది. అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పరంగా. అర్థమెటిక్ కూడా నేనే చెప్తున్నానండి. అర్థమెటిక్ కూడా అత్యంత సునాయాసంగా అసలు కాన్సెప్ట్తో పాటుగా అది త్వరలో మీ ముందుకు వస్తాను, చూద్దాం. అయితే ఇక్కడి వరకు ఒకసారి చూసుకుంటే ఈ 14వ క్వశ్చన్ ఏదైతే ఉందో 14 క్వశ్చన్ కూడా చూద్దామండి. ఇప్పటి వరకు ఒక లెక్కలో చేసాం, మోడల్లో చేసాము. ఎక్కడి నుంచి ఏమంటున్నాడో ఒకసారి కరెక్ట్గా చూడండి లెక్క. ఇది కూడా మనకి బ్యాంక్స్లో అండ్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్లో మన ఎస్ఐల్స్లో అన్ని రకాలుగా అడుగుతున్నటువంటి లెక్కలు ఇవన్నీ కూడా. చూడండి ఏమాత్రం అంటే ఒకవేళ ఇఫ్ ద ఆల్ ఆల్ఫాబెట్స్ ఆర్ రిటెన్ ఇన్ ద రివర్స్ ఆర్డర్, ఆంగ్ల అక్షరంలో ఉన్న ప్రతి అక్షరం కూడా రివర్స్ ఆర్డర్లో రాసినట్లయితే విచ్ విల్ బి ద ఫిఫ్త్ లెటర్ టు ద లెఫ్ట్, ఫిఫ్త్ లెటర్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద ninth letter from right. ఎప్పటివరకు ఏం నేర్చుకున్నామంటే లెక్క చేసిన తర్వాత లెఫ్ట్ వస్తే యాస్టీస్గా అదే అక్షరాన్ని పైన ఏది అక్షరం ఉందో అది వేస్తాము. రైట్ వస్తే మాత్రము 27th నుంచి మైనస్ చేస్తాం. ప్లెయిన్గా చేసుకుంటూ వచ్చాము ఇప్పటివరకు. కానీ ఇక్కడ మాత్రం లెక్క మారింది. ఏమంటున్నాడు? ఇఫ్ ద ఆల్ ఆల్ఫాబెట్స్ ఆర్ రివర్స్ ఆర్డర్ అనే పదం వాడాడు ఇక్కడ. ఆల్ ఆల్ఫాబెట్స్ ఆర్ రివర్స్ ఆర్డర్ అన్నారు కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఏదైతే అదే చేసేయాలి. ఇది రైట్ లెఫ్ట్ ఉంది కాబట్టి రెండు కలిపితే ఎంత అంటే 14. ఈ రెండు చేస్తే ఎంత అంటే 14 వస్తుంది. 14 రైట్ వచ్చింది. 14 రైట్. ఇందాక చేసినప్పుడు రైట్ వస్తే 27 నుండి తీసేమని చెప్పాము, ఎందుకంటే ప్లెయిన్గా ఉండేటప్పుడు. కానీ ఇక్కడ ఆల్ఫాబెట్స్ అనేది రివర్స్ ఆర్డర్ చేశారు కాబట్టి ఇక్కడ రైట్ వస్తే రైట్ అక్షరం ఏదైతే ఉందో అది ఆన్సర్ అవుతుంది. ఇలాగ రివర్స్ ఆర్డర్ కానీ ఆల్ఫాబెట్స్ రివర్స్ ఆర్డర్ అన్నాడు అనుకోండి, అప్పుడు రైట్ వచ్చింది అనుకోండి, రైటే ఆన్సర్ అవుతుంది. 14 అంటే ఎంత? ఎన్. 14 అంటే ఎంత అంటే ఎన్ అనే అక్షరం ఏదైతే ఉందో అది మీకు ఆన్సర్గా చేయబడుతుంది. చాలా క్లారిటీగా. ఇంకా ఆఫ్లైన్లో పిల్లడికి ఏ చిన్న డౌట్ వచ్చినా అత్యంత ధారాళంగా వాడికి 100% జాబ్ వచ్చే విధంగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆఫ్లైన్లో కూడా. ఓకే అండి. ఈ విధంగా దీని యొక్క ఆన్సర్ ఎంతంటే ఎన్. చూసుకొని కరెక్ట్గా ఆల్ ఆల్ఫాబెట్స్ ఆర్ రిటెన్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. ప్రతి అక్షరం కూడా రివర్స్ ఆర్డర్లో రాసినప్పుడు అంతేంటి అర్థము? ఏ ప్లేస్లో జెడ్ ప్లేస్లో ఏ వచ్చే విధంగా అన్ని అక్షరాలు ఆల్ఫాబెట్లో రాసినప్పుడు అడిగాడు కాబట్టి ఇక్కడ రైట్ వస్తే రైట్ అక్షరమే డైరెక్ట్గా వేసేయచ్చు. ఒక లెఫ్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు 27 తీయాలి. అది ఎలా తీస్తాం నెక్స్ట్ లెక్కలో చూద్దాం. ఇక్కడికి మాత్రం మీకు రైట్ 14 ఆర్ వచ్చింది కాబట్టి మన ఆన్సర్ ఆర్ అనే అక్షరం కాబట్టి 14 ఎంత అంటే ఎన్. ఆన్సర్ ఎంత అండి? ఎన్. అదేవిధంగా 15th లెక్క ఏదైతే ఉందో ఇది అక్షరం కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఏమంటున్నాడు? ఇఫ్ ద ఆల్ ఆల్ఫాబెట్స్ ఆర్ రిటెన్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. ఆల్ ఆల్ఫాబెట్స్ ఆర్ రిటెన్ ఇన్ ద రివర్స్ ఆర్డర్లో రాసిన తర్వాత వాట్ విల్ బి ద ఫోర్త్ లెటర్ టు ద ఫోర్త్ లెటర్ టు ద రైట్ ఆఫ్ ద 13th లెటర్. ఫోర్త్ లెటర్ ఏదైతే ఉందో ఫోర్త్ లెటర్ టు ద 13th ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నాడు. 13th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు.
కాబట్టి ఈ రెండు కూడా కలిపితే మనకి ఎంత అవుతుందండి? 17 లెఫ్ట్లో ఉంది. కానీ ఇక్కడ మనకేమో ఆల్ ఆల్ఫాబెట్స్ ఆర్ రిటర్న్. ఇందాక రైట్ వచ్చింది కాబట్టి రైట్ అని పెట్టాం, కానీ ఇక్కడ లెఫ్ట్ వచ్చింది. లెఫ్ట్ వచ్చింది కాబట్టి మనకి 27 నుండి తీసేయాలి. 17 అనేది 27 నుండి తీసేస్తే ఎంత అండి? 10 అక్షరం ఏదైతే ఉందో జే, 10 ఎంత అండి? జే అక్షరం ఏదైతే ఉందో అది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. చాలా క్లారిటీగా చూడండి, కరెక్ట్గా గమనించాలి. ఇందాక రివర్స్ ఆర్డర్ ఏం రాయకుండా ప్లెయిన్గా రాసినప్పుడు లెఫ్ట్ వస్తే లెఫ్ట్ అనే అక్షరం ఆన్సర్ చెప్పాము, రైట్ అనే అక్షరం అయితే వచ్చినప్పుడు మాత్రము 27 నుండి మైనస్ చేసాము. కానీ ఈ కండిషన్ మారిపోయింది. ఇక్కడ కండిషన్ ఏం మారిపోయింది? ఆల్ లెటర్స్ ఆల్ ఆల్ఫాబెట్స్ ఆర్ రిటర్న్ ఇన్ ద రివర్స్ ఆర్డర్, రిటర్న్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ అని రాసినప్పుడు ఇలా మారిపోతుంది. ఒక లెఫ్ట్ వచ్చింది కాబట్టి 27 నుండి తీసేయాలి అంతే. ప్లెయిన్ దానికి ఆపోజిటే రివర్స్ ఆర్డర్ అన్నప్పుడు, అక్కడ లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ అక్షరం వేస్తాం, కానీ ఇక్కడ మారిపోయింది. రివర్స్ ఆర్డర్ అన్నాడు కాబట్టి లెఫ్ట్ వస్తే 27 నుండి తీసేయాలి, లెఫ్ట్ వస్తే 27 నుండి తీసేయాలి. ఓకే అండి, ఈ రేంజ్లో లెక్కలు వెళ్తూ ఉన్నాయి. అలా చూస్తున్నాండి. మీరు ఇంకా ఏ రేంజ్కి అయిపోయింది, 26 లెక్కలు అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి మోడల్ పేపర్ చెక్ చేయండి. ఎనీ మోడల్ పేపర్ ఇన్ ఇండియా చెక్ చేయండి. ఒక్క బిట్ మిక్స్ అయితే మీకు అడగండి, ఒక్క బిట్ కూడా మిస్ అవ్వదు. అదేవిధంగా ఈ లెక్కను కూడా ఒకసారి చూసుకున్నట్లయితే విచ్ లెటర్ విల్ కమ్ 6th టు ద రైట్ ఆఫ్ 5th ఫ్రమ్ లెఫ్ట్ ఇఫ్. చూడండి మరి ఇది నెక్స్ట్ కండిషన్. ఓకే అండి, ఇదేమంటున్నాడు? ఇఫ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఆర్ రిటర్న్ ఇన్ రివర్స్ ఆర్డర్. మొదటి అర్ధ భాగాన్ని రివర్స్ ఆర్డర్లో చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఎం ఉంది, ఫస్ట్ పార్ట్ ఇది 1 నుంచి 13 వరకు ఫస్ట్ పార్ట్ అనేది, ఎన్ నుంచి జెడ్ వరకు ఏదైతే ఉందో ఇది సెకండ్ పార్ట్, ఎన్ నుంచి జెడ్ వరకు సెకండ్ పార్ట్. వాడేమంటున్నాడంటే ఫస్ట్ హాఫ్ మాత్రమే రివర్స్ ఆర్డర్లో రాసినప్పుడు, అంటే ఎం ప్లేస్లోకి ఏ ప్లేస్లోకి ఎం వచ్చినప్పుడు, కానీ ఎన్ ప్లేస్లో ఎన్నే ఉంటుంది, జెడ్ ప్లేస్లో జెడ్డే ఉంటుంది. అది సెకండ్ హాఫ్ కోసం మాట్లాడలే, ఫస్ట్ హాఫ్ కోసం మాట్లాడాడు కాబట్టి మనం ఫస్ట్ హాఫ్ కోసం మనం మాట్లాడదాం. యథావిధిగా సేమ్ చేయాలి. మీరు ఏం చేశారు? విచ్ లెటర్ విల్ కమ్ 6th టు ద రైట్ ఆఫ్ 5th ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. ఈ రెండింటిని మనము సాల్వ్ చేయండి. ఈ రెండు లెఫ్ట్ రైట్ వచ్చింది కాబట్టి చేయాలి, కలపాలి. ఎంత? 11 లెఫ్ట్ వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద, ఇప్పుడు 11 లెఫ్ట్ వచ్చింది కాబట్టి రివర్స్ ఆర్డర్ అనే పదం వాడాడు కాబట్టి ఓకే అండి, రివర్స్ ఆర్డర్ అనే పదం వాడాడు కాబట్టి ఫస్ట్ హాఫ్ అన్నాడు కాబట్టి ఎంత? లెఫ్ట్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ అన్నాడు కాబట్టి 14th నుంచి మైనస్ చేస్తే సరిపోద్ది. n+1. దీన్ని ఫస్ట్ హాఫ్ అంతే n+1 ప్రకారము 14th నుంచి 11 తీసేస్తే ఎంత వచ్చిందంటే సి 3 వచ్చింది. 3 అంటే సి ఏదైతే ఉందో దాని ఆన్సర్ ఏమవుతుందంటే సి అవుతుంది. ఏ చిన్న డౌట్ ఉన్నా మీకు డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇస్తాము, కాల్ చేయొచ్చు, పకడబందీగా మీరు అడగవచ్చు. ఏ చిన్న డౌట్ క్లారిఫై అయినా మీకు ప్రతిది కూడా చాలా క్లారిఫైగా చేయబడుతుంది. అదేవిధంగా చూడండి, ఇది 16th లెక్క. ఏ డౌట్ వచ్చినా సరే మీరు కాల్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ రివర్స్ ఆర్డర్ అన్నాడు కాబట్టి ఫస్ట్ హాఫ్ కానీ రివర్స్ ఆర్డర్లో అన్నాడంటే 14 నుండి తీసేయాలి. ఒకవేళ సెకండ్ హాఫ్ రివర్స్ ఆర్డర్ అన్నాడంటే ఏం చేయాలి సార్ అంటే మీరు మరక్షణం వెయిట్ చేస్తే దాన్ని కూడా చూస్తారు, ఆ లెక్కను కూడా చూస్తారు. ఇది చూడండి ఒకసారి. దానికి వెళ్ళే ముందు ఏమన్నాడంటే విచ్ లెటర్ ఈజ్ 16th టు ద రైట్ ఆఫ్ ద లెటర్ విచ్ ఈజ్ ద ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఐ. ఇంత కన్ఫ్యూజ్ లెక్కలు కూడా మీకు అడుగుతూ ఉంటాడు. ఐ అన్నాడు, ఇవన్నీ అంకిల్లో అడిగాడు, ఇక్కడ ఏమడిగాడు? ఐ అన్నాడు. ఐ ఎంత ఏడ్ చేయాలో అర్థమవని పరిస్థితి. అవి చాలా పేపర్ టప్గా వచ్చింది అంటాడు. ఏం టప్గా వచ్చింది? పేపర్ ఏం టప్పలేదు. ఎందుకంటే ఐ అంత ఎంత? ఐ నో అంత ఎంత? 9. అదే అంటున్నాడు అండి. ఇక్కడ ఏట్ లేదు. ఏమిటంటే 16th, ఈ 16th లెటర్ ఏదైతే ఉందో 16th ఫ్రమ్ ద రైట్
రైట్ నుంచి లెటర్ టు ద ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆప్ ఐ అన్నాడు. ఐ ఎంత అండి? 9 ఎంత? లెఫ్ట్ ఆప్ ఐ అన్నాడు. కాబట్టి మనకి దేంతో ఎండ్ అయింది? లెఫ్ట్తో ఎండ్ అయింది. కాబట్టి ఐ ఎంత అండి? 9. ఐ ఎంత అండి? 9. ఈ విధంగా ఎంత డిఫికల్ట్గా ఎలాగ అడిగినా సరే మీరు సునాయాసంగా చెప్పే విధంగా మన అకాడమీ మీకు నడిపిస్తుంది ముందుకి. సో మనకు లెఫ్ట్తో ఎండ్ అయింది కాబట్టి లెఫ్ట్ ఎంత అండి? 5 లెఫ్ట్ వచ్చింది. అంతే 9 లెఫ్ట్లోన 4 లెఫ్ట్లు తీసేస్తే 5. సో ఇక్కడ రైట్ లెఫ్ట్ ఉంది కాబట్టి ఈ రెండు కలపాలి. ఈ రెండు ఏం చేయాలండి? కలపాలి. ఎంత అండి? 21 లెఫ్ట్ వచ్చింది కాబట్టి దీని ఆన్సర్ ఎంత అండి? యూ. నీ వయసు ఎంత? 21. నీ వయసు ఎంత? 21. నీ రాని వయసు ఎంత? 17 అనేది కూడా ముందు మీకు బేసిక్లోనే చెప్పడం జరిగింది. యూ అంతే 21 వచ్చింది కాబట్టి దీని ఆన్సర్ ఎంత అంటే యూ అనే అక్షరము దీని యొక్క ఆన్సర్ అవుతూ ఉంది. అలా చూస్తున్నాం అండి. ఇలాంటి లెక్కలు కూడా మీరు ఎంత సునాయాసంగా మీరు చేయగలుగుతారు. ఎంత టప్ లెక్క ఇచ్చినా ఏ విధంగా ఇచ్చినా మీరు చేసే విధంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మన కృష్ణారెడ్డి అకాడమీకు. నెక్స్ట్ చూడండి. విచ్ లెటర్ విల్ బి 8th టు ద రైట్ ఆఫ్ ద 3rd లెటర్ ఆఫ్ ద 2nd హాఫ్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఎక్సలెంట్ క్వశ్చన్ అండి ఇది. ద మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఆర్ వదిలేసి వచ్చేస్తారు ఈ లెక్కని. ద మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఏం చేస్తారంటే ఈ లెక్కని వదిలేసి వచ్చేస్తూ ఉంటారు. ఏం చేయాలి అంటే లెక్క చేయడానికి ఏట్లేదండి, చాలా ఈజీ. ఏమంటున్నాడు? విచ్ లెటర్ విల్ బి 8th టు ద రైట్. ఏమంటున్నాడండి? విచ్ లెటర్ విల్ బి 8 టు ద రైట్. ఓకే అండి. 8 టు ద రైట్ ఆఫ్ ద 3rd లెటర్ ఆఫ్ ద 2nd హాఫ్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. చూడండి ఇక్కడ ఏ నుంచి జెడ్ వరకేమో, ఏ నుంచి ఎం వరకేమో ఫస్ట్ హాఫ్ అండ్ ఎన్ నుంచి జెడ్ వరకేమో సెకండ్ హాఫ్. అర్థమవుతుందండి. అంతే 2nd హాఫ్లో 3rd లెటర్ ఎంత అని అడుగుతున్నాడు. రైట్ ఆఫ్ ద 3rd లెటర్ ఆఫ్ ద 2nd హాఫ్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఈ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో అది మనకి రెండు దేవులే కానీ ఇండైరెక్ట్గా అడిగాడు. ఇదంతా 2nd ఆల్ఫాబెట్లో థర్డ్ అక్షరం మీద అవుతుందంటే ఇది ఎన్ అనేది ఫస్ట్ అక్షరం అవుతుంది. ఎన్ తర్వాత ఏమవుతుంది? ఓ అనేది 2వ అక్షరం అవుతుంది. 3వది ఏమవుతుందండి? NOP. పి అనేది 3వ అక్షరం అవుతుంది. కాబట్టి ఈ పి అని అడిగాడు అనమాట. అంతే 3rd లెటర్ ఆఫ్ ద పి లెఫ్ట్ అవుతుంది. పి లెఫ్ట్. ఎందుకంటే దీనికి ఎడం వైపు ఇది ఉంటుంది. ఈ పీకి ఫస్ట్ హాఫ్ అనేది ఎడం వైపు ఉంటుంది కాబట్టి ఇది ఏమవుతుంది? పి అనేది లెఫ్ట్ అవుతుంది. పి ఏమవుతుందంటే లెఫ్ట్ అవుతుంది. కాబట్టి లెఫ్ట్ రైట్ ఈ రెండు కలిపి ఎంత అండి? పి ఎంత అండి? 16. పి ఎంత? 16 అండి. పి అనేది 16 అనమాట. పి అనేది 16 లెఫ్ట్. కాబట్టి ఈ లెఫ్ట్ అండ్ రైట్ వచ్చింది కాబట్టి ఈ రెండు కలిపితే ఎంత అండి? 24 లెఫ్ట్. 24 లెఫ్ట్ వచ్చింది కాబట్టి 24 యొక్క విలువ ఎంత అండి? ఎక్స్. 24 విలువ ఎంత? ఎక్స్ ఏదైతే ఉందో అది మీకు ఆన్సర్గా ఇవ్వబడుతుంది. 24 అక్షరం ఏదైతే ఉందో ఎక్స్ అనమాట. ఈ ఎక్స్ అనేది మీకు ఆన్సర్గా చేయబడుతుంది. ఓకే అండి. చూడండి ఇంత టప్ లెక్కలు కూడా ఈ రేంజ్లో లెక్కలను కూడా మనం ఇంత సునాయాసంగా సింపుల్గా అర్థమయ్యే ప్రతి పిల్లడు 7th క్లాస్ పిల్లడితో సహా అర్థమయ్యే విధంగా అంటే నవోదయ సైనిక్ స్కూల్ ప్రిపేర్ అవుతున్న పిల్లడితో సహా అర్థమయ్యే విధంగా మన అకాడమీ అనేది మీకు రేపు తీసుకెళ్తుంది. ఓకే అండి. ఇంత రేంజ్లో చెప్పగలిగితే నిన్ను ఎగ్జామ్ పరంగా ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడితో పాటు నేను ఎగ్జామ్ పరంగా నేను సమానంగా నేను చేయగలిగితే ఫర్ ఎగ్జాంపుల్గా వాడు చూడండి ఎగ్జామ్ పరంగా 120 వచ్చాయి. ఎగ్జామ్ పరంగా వాడికి 120 వచ్చాయి అనుకోండి. అట్లీస్ట్ నీకు ఎగ్జామ్ పరంగా నీకు 100 వచ్చినా చాలు. వాడు నీకు పోటీ కాడు. బికాజ్ రీజన్ ఏంటంటే యు ఆర్ ద స్టూడెంట్ ఆఫ్ కృష్ణారెడ్డి. కానీ ఈ గ్రౌండ్ పరంగా ఏదైతే ఉందో వాడు మనల్ని టచ్ కూడా చేయనంత విధంగా మిమ్మల్ని తీసుకెళ్తాం. 100% ఏదో ఒక ఉద్యోగం వచ్చే విధంగా ఎయిర్ కానిస్టేబుల్ ఏపీఎస్ కానీ ఏదో వచ్చే విధంగా సివిల్ కావాలంటే చదువుకోవచ్చు. ఎవరికైనా సిలబస్ ఇదే.
బాగా చదువుకోవాలి, సివిల్ కానిస్టేబుల్ కొట్టుకుంటాం, నో ప్రాబ్లం. కానీ ఏదో ఒక ఉద్యోగం కావాలి సార్, నాకు అంతకు అంత శాతం కావాలి, ఏఆర్ఎస్ఏ కావాలి, ఏపీఎస్బిఎస్ఏ కావాలి అనుకుంటే అంతకు అంత శాతం మీకు గ్రౌండ్ పరంగా 2 టాలీ అవుతాయి. 100% జాబ్లు ఉండే విధంగా ఎంతమంది పోటీ ఉన్నా, లక్షల మంది పోటీ ఉన్నా, ఓకే అండి, ఆ విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ నడిపిస్తుంది. ఓకే అండి, ఈ విధంగా లెక్కని ఎంత ధారాళంగా మీకు చేయగలుగుతున్నాం. అదేవిధంగా నెక్స్ట్ లెక్క చూడండి, 19వ లెక్క కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఏమంటున్నాడో ఇందాక ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద లెటర్స్ అనేది ఫస్ట్ హాఫ్ అనేది రివర్స్ ఆర్డర్లో చేసినప్పుడు అన్నాడు. ఫస్ట్ హాఫ్ కానీ రివర్స్ ఆర్డర్లో అన్నప్పుడు వచ్చిన ఆన్సర్ని 14 నుండి తీసేయాలి. వచ్చిన ఆన్సర్ దేని నుండి తీసేయాలండి? 14 నుండి తీసేయాలి ఫస్ట్ హాఫ్ అయితే. మరి సెకండ్ హాఫ్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? విచ్ లెటర్ విల్ కమ్, విచ్ లెటర్ విల్ కమ్ 8 టు ద రైట్, 8 టు ద రైట్ ఆఫ్ 10th ఫ్రమ్ లెఫ్ట్, 10th ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. కానీ ఇప్పుడేమన్నాడు? ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఆర్ రిటెన్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఆల్ఫాబెట్స్ ఆర్ రిటెన్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. సెకండ్ హాఫ్ ఇక్కడ ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఇందాక, ఇది సెకండ్ హాఫ్ కోసం మాట్లాడుతున్నాం. సెకండ్ హాఫ్ కోసం ఏడు చేయాలో చూడండి, అత్యంత స్మార్ట్గా నీ లైఫ్లో నువ్వు జస్ట్ ఒక పదం గుర్తుపెట్టుకుంటే ఈ సెకండ్ హాఫ్ రివర్స్ ఆర్డర్ అంటే క్షణాలను చేసి పడేయచ్చు. ఏదైనా సరే లెఫ్ట్ రైట్ అంటే ఎంత అంటే మనకి 18th లెఫ్ట్ వచ్చింది, 18th లెఫ్ట్ వచ్చింది, అంతే కదండి. ఎందుకు లెఫ్ట్ ఎండింగ్ ఎందుకు లెఫ్ట్ మనం తీసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుందో సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో రివర్స్ ఆర్డర్లో ఉన్నాడు కాబట్టి సెకండ్ హాఫ్ కానీ అన్నాడంటే -40 నుంచి కానీ మైనస్ చేసేస్తే 22 వస్తుంది. దీని ఆన్సర్ ఎంతంటే వి ఆప్షన్ ఏదైతే ఉందో అది మీకు ఆన్సర్గా అవుతుంది. సెకండ్ హాఫ్ కానీ రివర్స్ ఆర్డర్ అన్నాడంటే 40 నుండి తీసేయండి. ఫస్ట్ హాఫ్ అన్నాడు అనుకోండి 14 నుండి తీసేయండి. ఇది ఎలాగొచ్చింది సార్ అంటే మీకు ఆఫ్లైన్లోకి వచ్చినప్పుడు కూర్చోబెట్టి ధారాళంగా వివరించబడుతుంది. ఓకే అండి, మీకు ఎంత డౌట్ వచ్చినా ఏది వచ్చినా మీకు ఆఫ్లైన్లో పగడబందీగా వివరించబడుతుంది. 100% జాబ్ వచ్చే విధంగా మిమ్మల్ని తయారు చేస్తున్నాం మన కృష్ణారెడ్డి అకాడమీ. ఇది 19th లెక్క. ఇంత లెక్కను కూడా మనం ఇంత సునాయాసంగా సెకండ్ హాఫ్ కాదు ఫస్ట్ హాఫ్ ఏదని చెప్పుకొని ఇంత సునాయాసంగా మేము చెప్పగలుగుతున్నాం. ఇంత సరళంగా మీ ముందుకు వెళ్తుంది మన కృష్ణారెడ్డి అకాడమీ. చూస్తూ ఉండండి. రేపు ఎడ్యుకేషన్ పరంగా కూడా రాష్ట్రంలో ఎవరు తీసుకునే విధంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పరంగా ముందుకెళ్తున్నాం. అండ్ మిగతా టాపిక్స్ కూడా చాలా మంచి సార్లు పెట్టించాము. వాళ్ళందరూ కూడా వచ్చి చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. చాలా పగడబందిగా మన అకాడమీని ముందుకు నడిపించుకుంటూ పోతున్నాం. నెక్స్ట్ లెక్క చూడండి, 20 లెక్క చూడండి. మరొక 6 లెక్కలే ఉన్నాయి. విచ్ లెటర్ విల్ కమ్ 6th లెఫ్ట్ ఆఫ్ 12th ఫ్రమ్ లెఫ్ట్. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఆల్ఫాబెట్స్ ఆర్ రిటెన్ ఇన్ రివర్స్ ఆర్డర్. ఇంతకేమన్నాడు? ఫస్ట్ హాఫ్ రివర్స్ చేసినప్పుడు 14 నుండి తీస్తాము, సెకండ్ హాఫ్ రివర్స్ చేసినప్పుడు 40 నుండి తీస్తాము. ఇప్పుడేమన్నాడు? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ 2 రివర్స్ ఆర్డర్లో రాసినప్పుడు ఎలాగా అని అడుగుతున్నాడు. సో చూడండి, విచ్ లెటర్ విల్ కమ్ 6th ఏంటండి 6th టు ద లెఫ్ట్ ఆఫ్ 6th ఆఫ్ ద లెఫ్ట్ ఆఫ్ 12th ఫ్రమ్ లెఫ్ట్. లెఫ్ట్ అన్నాడు కాబట్టి తీసేసి ఎంత అండి? 6 లెఫ్ట్ వచ్చింది, 6 లెఫ్ట్ వచ్చింది, 6 లెఫ్ట్ వచ్చింది. కాబట్టి మీరు 6 లెఫ్ట్ వచ్చింది. ఇది 6 అనేది ఫస్ట్ హాఫ్ లోపు ఉందా సెకండ్ హాఫ్ లోపు ఉందా అంటే ఫస్ట్ హాఫ్ లోపు ఉంది. కాబట్టి ఈ 14 నుంచి 6 తీసేస్తే 14 నుంచి 6 తీసేస్తే 8 ఏదైతే ఉందో 8 అక్షరం ఏదంటే హెచ్. ఆన్సర్ ఏదంటే హెచ్ అవుతుంది. 8వ అక్షరం ఏదంటే హెచ్ ఏదైతే ఉందో అది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఎందుకు ఇక్కడ కానీ ఒకవేళ 6 కాకుండా 15, 16 వచ్చింది అనుకోండి, అప్పుడు సెకండ్ హాఫ్ నుండి తీయాల్సి ఉంటుంది. ఎంత? 40 నుండి తీయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ 13 కంటే లోపు ఉంది కాబట్టి మనము 14 నుండి తీస్తాం. ఒకవేళ ఎక్కడ కానీ 15, 16 ఉందనుకోండి, అప్పుడు సెకండ్ హాఫ్ నుంచి తీయాల్సి ఉంటుంది. ఎప్పుడు? ఈ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ఆ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ రిటెన్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ అన్నప్పుడు. ఓకే అండి, ఈ విధంగా మీకు చెప్పుకుంటూ పోతుంది. చూడండి, ఇది 20వ లెక్క. 20 లెక్క ఆన్సర్ ఏదంటే హెచ్ ఏదైతే ఉందో అది అవుతుంది. అదేవిధంగా 21వ లెక్క కూడా ఒకసారి మీరు చేయగలుగుతారు. ఇది కూడా సేమే. విచ్ లెటర్ విల్ కమ్ 6th టు ద లెఫ్ట్ ఆఫ్ 12th ఫ్రమ్ రైట్. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ఆల్ఫాబెట్స్ ఆర్ రిటెన్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. సేమ్ లెక్కేనండి, సేమ్ లెక్కే.
సేమ్ అంతే కొద్ది మార్చాడు. ఇక్కడ ఇంత లెఫ్ట్ అన్నాడు కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ రైట్ అన్నాడు కాబట్టి ఈ రెండుకి కలపండి. ఎంత అయిందండి? 18th R వచ్చింది. 18th R వచ్చింది. ఓకే, ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ఇప్పుడు ఎంతలో ఉంది? ఇది 21. ఇప్పుడు ఇది 20 కంటే దాటిపోయింది కాబట్టి 18 R ఉంది కాబట్టి ఇక్కడ రైట్ వచ్చింది కాబట్టి మినిమేట్ చెప్పాము. 27 నుంచి 18 తీస్తే ఎంత అండి? 9 వస్తుంది. ఇప్పుడు 9 వచ్చింది. 27 నుంచి ఎందుకంటే రైట్ వచ్చింది కాబట్టి 27 నుంచి 18 తీసామని చెప్పాము. 9 వచ్చింది. ఇప్పుడు ఈ 9 అనేది దేంట్లోపు ఉంది? ఫస్ట్ హాఫ్ లోపు ఉంది కాబట్టి 14 నుండి తీసేయండి. 14 నుండి తీసేస్తే ఆన్సర్ ఎంత అంటే 5. ఆన్సర్ ఎంత అండి? 5. మీకు ఏ డౌట్ వచ్చినా మాకు నెంబర్ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంటుంది. 9441029176 మీకు చాలా క్లారిటీగా వివరించడం జరుగుతుంది. ఓకే అండి, ఇది ఎలా వచ్చిందని మీకు డౌట్ రాకూడదు. ఇక్కడ రైట్ వచ్చింది కాబట్టి 27 నుంచి 18 తీసేస్తే 9 వచ్చింది. ఇది 9 అనేది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రివర్స్ ఆర్డర్లో రాశాను అన్నాడు కాబట్టి అప్పుడు 14 నుంచి 9 తీసేస్తే 5 వచ్చింది. 5 అంటే ఎంత అంటే ఈ జోటీలో ఈ అని ఎంత అంటే 5. ఓకే అండి, ఇది 21వ లెక్క యొక్క ఆన్సరు. అదేవిధంగా చూస్తున్నాండి, అలా చూస్తున్నాండి. మీకు ఏ రేంజ్ అని చెప్తున్నా కదండి, ఒక్క పాయింట్ కూడా మిస్ అవునంత విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ అది మీకు ముందుకు దూసుకుపోతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ కూడా మేము కోడింగ్ డీకోడింగ్ కూడా చేస్తాము. అన్నీ కూడా మీకు మన యూట్యూబ్ ఛానల్లోనే పెడతాము. అండ్ మాకు యాప్ కూడా ఉంది. అండ్ ఆఫ్లైన్లో ఎక్స్పెషల్లీ ఆఫ్లైన్లో అయితే చాలా పకడ్బందీగా మీకు వివరించడం జరుగుతుంది. ఎలా అంటే రాగానే యాప్ ఇచ్చేస్తాం, యాప్లో అన్ని సబ్జెక్ట్ చూస్తాడు. అండ్ ఎప్పుడప్పుడు ఎగ్జామ్ పెట్టుకొని వాడికి ఇటీవల కాలంలో వచ్చిన ప్రతి ఎగ్జామ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. ప్రతి టాపిక్ని కూడా ప్రతి టాపిక్లో వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ తీసుకొచ్చి ఎగ్జామ్ పెట్టి వాడు రాయించి రాకపోతే ఎందుకు రాలేదు, వాడిని ఎందుకు మార్కులు తక్కువ వచ్చాయని అనాలిసిస్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాడికి దగ్గర కూర్చోబెట్టి చదివించి ముందు తీసుకెళ్దాం. మళ్ళీ బై రీజనింగ్లో 50 అంటే 50కి 50, 100 అంటే 100కు 100 వచ్చే విధంగా మిమ్మల్ని తయారు చేసుకుని తీసుకెళ్ళడం మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క ధ్యేయం. ఓకే అండి, ఇది కూడా చూడండి. ఎన్టీపీసీలో CBTలో 2లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఇప్పటివరకు చెప్పిన ప్రతి క్వశ్చన్ కూడా CGL CHSL కానిస్టేబుల్ SI ఆ రేంజ్లో అడిగిన క్వశ్చన్సే చెప్తున్నాం. 2023 వరకు అప్డేటెడ్ క్వశ్చన్లే చెప్తున్నామండి. ఓకే అండి, ఇది 22వ లెక్క యొక్క ఆన్సర్ అండి. అదేవిధంగా 23వ క్వశ్చన్ కూడా ఒకసారి చూడండి. ఏమంటున్నాడంటే ఇఫ్ letters of the English alphabets are written in the reverse order, then which letter is 5th to the right of 12th from right అన్నాడు. ఏమంటున్నాడంటే ఆల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెటర్స్ అని కూడా రివర్స్ ఆర్డర్లో రాశారట. అన్ని ఆల్ లెటర్ కూడా రివర్స్ ఆర్డర్లో రాశారట. ఓకే అండి, రివర్స్ ఆర్డర్లో రాశారు. ఆ పదం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దీనికోసం ఆధారపడి ఉంది. విచ్ లెటర్ ఈజ్ 5th to the right of 12th from right. దీనికోసమే చూడండి. రైట్ అన్నాడంటే ఏం చేయాలంటే తీసేయాలి. ఎంత వచ్చింది? 7 రైట్ వచ్చింది. ఆన్సర్ ఎంత అండి? డైరెక్ట్ G. సార్ ఎందుకు సార్ రైట్ వచ్చింది కదా 22 తీసేసి తీయకూడదు, ఎందుకంటే ఆల్ ఆల్ఫాబెట్స్ ఆర్ రిటన్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ అని ఆ పదం ఆడాడు కాబట్టి రైట్ వస్తే ఏదైతే వచ్చిందో అదే మన ఆన్సర్ అని చెప్పాను మీకు. ఓకే అండి, ఇది కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 7లో చెప్పాను కదండి. జీలోనే 7 కనిపిస్తుంది. జీ అంటే ఎంత 7 అంటే ఎంత అండి? జీ అనే అక్షరం మనకి ఆన్సర్గా అవుతుంది. ఇది 23 లెక్క. మరొక 3 లెక్కలు ఉన్నాయండి. అలా చూస్తూ ఉండండి. మీకు ఏ విధంగా అంటే ఆ రేంజ్కి తీసుకుని వెళ్ళేటువంటి లక్ష్యం మన కృష్ణారెడ్డి అకాడమీ తీసుకుంటుంది. నెక్స్ట్ చూడండి, చాలా ఎగ్జాక్ట్లీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని కూడా చాలామంది వదిలేసి వచ్చేస్తూ ఉన్నారు. ఏమంటున్నాడంటే ఇఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఈజ్ రివర్స్ ఆర్డర్. ఒకవేళ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లెక్కల అన్నీ కూడా అక్షరాలన్నీ కూడా రివర్స్ ఆర్డర్లో రాసిన తర్వాత దెన్ which letter would be exactly in the middle. అన్ని అక్షరాలు మొత్తం ఉండే అక్షరాలు అంటే 26 అక్షరాలు ఉంటాయి. మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయంటే 26 అక్షరాలు ఉంటాయి. 26 అక్షరాల్లో రివర్స్ ఆర్డర్లో రాస్తే ఏమైనా మిగులుతాయా? మధ్యలో ఏమైనా మిగులుతుందా? మిగలదు. ఎందుకంటే ఇటు 13 ఉండిపోతాయి, మధ్యలో ఎటువంటిది ఖాళీ కాబట్టి నన్ ఆఫ్ దీస్ అనేది ఆన్సర్ అనమాట.
ఏది కూడా ఎగ్జాక్ట్లీ మిడిల్లో 26 అక్షరాలని మధ్యలో రాసినప్పుడు ఎటువంటిది కూడా మీకు మిడిల్లో వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే నన్ ఆఫ్ దీస్ ఏదైతే ఉందో ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే అండి, ఇది 26 లెక్క. ఓకే అండి, అదేవిధంగా చూస్తున్నాం అండి. అదేవిధంగా ఈ నెక్స్ట్ లెక్క చెప్పే ముందు కూడా, ఈ లెక్క వెళ్ళే ముందు కూడా మీకు మన అకాడమీ ఆపరేట్ చేస్తుందంటే మరొక 5-6 నెలల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క మళ్ళీ కొత్త నోటిఫికేషన్ కూడా ఉంది. మొన్న ఇంటర్మీడియట్ రిలీవ్ అయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో, డిగ్రీ రిలీవ్ చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, మీకు 100% జాబ్ కావాలి అనుకుంటే మన కృష్ణారెడ్డి అకాడమీకి రండి. అటు గ్రౌండ్ పరంగా అండ్ ఎడ్యుకేషన్ పరంగా అన్ని విధాలుగా మీకు బ్యాలెన్సింగ్ చేసి రాష్ట్రంలో ఏ అకాడమీ కానీ ఏ ఇన్స్టిట్యూట్ కూడా టచ్ చేయనంత విధంగా మిమ్మల్ని తీసుకెళ్ళే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. బేసిక్గా నాకు కావాల్సింది డిసిప్లిన్. ఎందుకంటే నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను కాబట్టి నాకు డిసిప్లిన్గా పిల్లలు ఉండాలి. ఆ విధంగా ఉంచగలుగుతాను, నేను పిల్లడిని ఉంచగలుగుతాను, టైం టు టైం చదివించగలుగుతాను. నేను ఆ కమాండింగ్ నేను చేయగలుగుతాను నీకు మీద. నువ్వు దాన్ని భారంగా తీసుకోకుండా ఎస్ నాకు ఒక లక్ష్యం 100% నీకు జాబ్ కావాలి అని అనుకుంటే నువ్వు ఇమీడియట్ కమాండ్ జాయిన్ ఇన్ కృష్ణారెడ్డి అకాడమీ. 100% చూసారు కదా, అన్నం మొత్తం ఉడికిందా లేదని చూడడానికి 1-2 అక్షరాలు మెతుకులు చూస్తే చాలు. ఆ విధంగా 1-2 టాపిక్లు చూస్తే మీకు అర్థమైపోద్ది మా నీ యొక్క స్టాండర్డ్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది. చిన్న బేసిక్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఏ లెక్క కావాలన్నా ఎలా కావాలన్నా అలాగే మన కృష్ణారెడ్డి అకాడమీ మిమ్మల్ని ట్రైన్ చేస్తూ ఉంటుంది. ఓకే అండి, ఈ లెక్క కూడా ఒకసారి చూడండి. ఏమంటున్నాడంటే విచ్ లెటర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మిడ్వే బిట్వీన్ జీ అండ్ క్యూ. జీ అండ్ క్యూ మధ్య ఏ అక్షరం కరెక్ట్ మధ్యలో ఏ అక్షరం ఉంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ జీ ఎంత అంటే మీకు తెలుసు 7. ఓకే అండి, క్యూ ఎంత అంటే 17. ఈ విషయం మీకు తెలుసు. ఈ రెండు కలపండి. ఈ రెండు కలిపితే ఎంత అంటే 24 అండి. 24/2 చేస్తే మధ్యలో అక్షరం ఎంత అంటే 12. 12 అంటే ఏదంటే ఎల్లో. అంతే, మీకు చెప్తున్నాను కాబట్టి ఇవన్నీ రాయండి. నేను అనుకోండి, నేనే అటెంప్ట్ చేస్తున్నాను అనుకోండి. దీని ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్. జిఎస్ ఏ విధంగా అయితే చదువుకుని వెళ్ళిపోతారో ఆ విధంగా దీన్ని చదువుకు వెళ్ళిపోతాను నేను. ఆ విధంగా మీకు ఆఫ్లైన్ క్లాసుల్లో మీ క్లాస్ చెప్పినప్పుడు మీకు ఏ విధంగా అందించాలి, ఏ విధంగా నువ్వు ఎగ్జామ్లో రేపు అటెంప్ట్ చేయాలి అని ఎగ్జామ్ పెడతాను. ఈ క్వశ్చన్లే కాదండి, ఎగ్జామ్ పెడతాను. అంటే నువ్వు నీ మైండ్ని వేగవంతం చేయగలుగుతాను నేను. ఈరోజు నేను 18 years గవర్నమెంట్ ఎంప్లాయీ అంతే, ఆసామాస విషయం కాదు. అది కూడా 2008లో గ్రౌండ్ 2 కలిపి బెల్ స్టేట్ టాపర్లో ఉన్నాను నేను. సో ఈ విధంగా మన టీచింగ్ అనేది పిల్లడికి ఆల్ టాపిక్స్ అండ్ రీజనింగ్లో బైక్ 30 కానిస్టేబుల్ 35 ఉంటాయి దగ్గర. 35 వచ్చే విధంగా మీకు ఈరోజు రీజనింగ్ అనేది చేయబడుతుంది. ఆర్థమెటిక్ కూడా అట్లీస్ట్ 35 బిట్లు ఉంటాయి. అట్లీస్ట్ 25 నుంచి 30 బిట్లు చేసే విధంగా 100% నేను పిల్లల్ని తయారు చేయగలుగుతున్నాను. ఓకే అండి, ఇది ఈ విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ మిమ్మల్ని ట్రైన్ చేస్తూ ఉంది. ఇది క్వశ్చన్ నెంబర్ 25th అండ్ లాస్ట్ క్వశ్చన్ మనకు ఒకటి ఉందండి. ఆ క్వశ్చన్ కూడా మనం చూసి ఈ సెక్షన్ అనేది ఎంతతో ముగిద్దాం జరుగుతుంది. ఏం అడుగుతున్నాడంటే వెన్ ద లెటర్ ఈజ్ మిడ్వే బిట్వీన్ ద 18th letter ఫ్రమ్ ద లెఫ్ట్. 18th letter ఫ్రమ్ ద లెఫ్ట్. చూడండి కరెక్ట్గానండి, చాలా జాగ్రత్త అండి. ఇలాంటి క్వశ్చన్ కూడా అడుగుతున్నాడు ఇప్పుడు సీరియల్ సిహెచ్ఎస్ఎల్ రేంజ్లో. ఆ రేంజ్లో తీసుకొచ్చిన క్వశ్చన్లే చెప్తున్నానండి మిమ్మల్ని. ప్రతిదీ కూడా ట్రైన్ చేస్తుంది ఆ రేంజ్ క్వశ్చన్లే. పైన చిన్న లెక్కలు కాదండి. 2023 వరకు అప్డేట్ అవుతున్న క్వశ్చన్సే చెప్తున్నాం, గమనిస్తున్నాండి. వెన్ ద మిడ్వే విచ్ లెటర్ వెన్ లెటర్ ఈజ్ మిడ్వే బిట్వీన్ ద 18th ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ 10th from the right. 10th from the right. End of the given alphabet. అన్నాడు. అయితే ఏది వస్తుందని అడిగాడు. ఆన్సర్ ఏంటంటే నో లెటర్. ఎందుకంటే ఈ చూడండి, ఈ రెండు కలిపితే ఎంత అవుతుందంటే 28 అవుతుంది. ఎంతండి? 28 అవుతుంది. కానీ మన ఆల్ఫాబెట్లోన ఎన్ని అక్షరాలు ఉంటాయండి? కేవలము 26 అక్షరాలు మాత్రమే ఉంటాయి. ఎన్ని అక్షరాలు ఉంటాయండి? 26 అక్షరాలు మాత్రమే ఉంటాయి. కానీ మనకు వచ్చిన ఎన్ని అక్షరాలు వచ్చి 28 వచ్చాయి. కాబట్టి ఇది మనకి ఎటువంటి అక్షరాలు కూడా నో లెటర్స్, ఎటువంటి అక్షరాలు కూడా ఉండవు, మధ్యలో ఎటువంటి అక్షరాలు కూడా ఉండవు అని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు వెళ్ళి మీరు మోడల్ పేపర్ చెక్ చేయండి. ఈ టాపిక్ చూసిన తర్వాత మోడల్ పేపర్ చెక్ చేయండి. మీరు ఎటువంటి లెక్కనైనా ధారాళంగా చేయగలుగుతారు. చెప్తున్నాను కదండి, అన్నం ఉడికిందా లేదని చూడడానికి 1-2 మెతుకులు చూస్తే సరిపోద్ది. అంతే. మా యొక్క స్టాండర్డ్ అనేది మీకు తెలియడానికి కొన్ని టాపిక్ చేస్తూ ఉన్నాము. మీరు కూడా దీన్ని చూసుకొని 100% 5 నుంచి 6 నెలల లోపు మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ 100% ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కంపల్సరీ నోటిఫికేషన్ ఉంది, గమనించండి అందరూ కూడా. ఇప్పుడు వచ్చి కూర్చోండి. నీకు నేను సార్ 5 సంవత్సరాలు బట్టి ప్రిపేర్ అయ్యాడు కాదు, 10 సంవత్సరాలు బట్టి ప్రిపేర్ అయ్యాడైనా నీకు పోటీ లేని విధంగా చేయగలను. నిన్ను పోటీ లేని విధంగా నేను చేయగలను. ఎందుకంటే రెండింటిని కోఆర్డినేట్ చేస్తాను. వాడు ఒక ఎడ్యుకేషనే కోఆర్డినేట్ చేస్తాడు, చేయని. అండ్ నీ పైన ఎడ్యుకేషన్ పరంగా ఆడితో సమానంగా ఈక్వల్గా ఆడు 100 వస్తే 100, ఆడికి 50 వస్తే 50, 200 వస్తే 150 వస్తే 150 వచ్చే విధంగా నేను చేయగలను. అట్లీస్ట్ ఆడికన్నా 20, 10 మార్కులు తక్కువ ఉన్నా నీకు జాబ్ వచ్చే విధంగా నేను చేయగలను. ఆడి మీద 20 మార్కులు వచ్చినా తక్కువ వచ్చినా చేయగలను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ గ్రౌండ్ మెరిట్ ఒకసారి చూసుకుంటే ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన అంశమే. ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఎగ్జామ్ అనేది 200 మార్కులకు ఉంటుంది. 200 మార్కులకు ఉంటుంది. ఇక్కడ గ్రౌండ్ అనేది మీకు 100 మార్కులకు ఉంటుంది. ఈ 100 మార్కుల పరంగా నేను అట్లీస్ట్ 76 నుంచి 86 మార్కులు బాయ్స్కి చేయించగలను. అమ్మాయిలకైతే 100కు 100 చేయించగలను. అమ్మాయిలకైతే 100కు 100 చేయించగలను. అబ్బాయిలకైతే 76 నుంచి 86 మార్కులు వస్తాయి. వాళ్ళ టైమింగ్ కొద్దిగా టఫ్గా ఉంటుంది. ఓకే అండి. అండ్ ఎడ్యుకేషన్ పరంగా బయట వ్యక్తికి ఒక 130 వచ్చి అంతే, నువ్వు అట్లీస్ట్ 120 తెచ్చుకోవచ్చు చాలు, 110 తెచ్చుకోవచ్చు చాలు, 110 కూడా వద్దు, వాడికి 130, నీకు 100 తెచ్చుకోవచ్చు చాలు. వాడు నీకు పోటీ కాడు. 30 మార్కులు ఉన్నాయి సార్ ఉన్ని, వాడు మహా అయితే గ్రౌండ్ మహా అయితే 60 చేస్తాడు, చేయని. పోనీ 65 చేస్తాడు, క్యాల్కులేట్ చేసుకోండి. ఇక్కడ నీకు 80 వచ్చాయి అనుకోండి, అక్కడే వాడిపైన డామినేట్ చేసుకుని 100% నువ్వు జాబ్ వచ్చే విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ నిన్ను నడిపిస్తుంది. నిజంగా నీకు జాబ్ కావాలి అనుకుంటే మాత్రం నువ్వు రండి, కృష్ణారెడ్డి అకాడమీలో జాయిన్ అవ్వండి. నీకు 100% నేను న్యాయం చేయకపోతే నేనేం చెప్తాను అదే చేయండి చాలు. మీకు ఒక 6-7 నెలలు నాకు సమయం కేటాయించండి, మిమ్మల్ని సక్సెస్ఫుల్గా నడిపించే బాధ్యత నాది. వచ్చిన రోజు నుంచి కొన్ని సీట్లు మాత్రమే ఉంటాయి. వచ్చిన రోజు నుంచి చివరి రోజు వరకు కూడా నీకు జాబ్ వచ్చేంత వరకు కూడా నేను జాబ్ వచ్చిన తర్వాత నేను సన్మానం చేసి బయటికి పంపిస్తాను. ఆ రేంజ్లో గత 3-4 ఇయర్స్ నుంచి కూడా పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు. చాలామంది నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈరోజు జాబులు ఉన్నారు. 2019లో మంచి రిజల్ట్ ఉంది. ఆ రిజల్ట్ను చూసి ఈరోజు అకాడమీ ఏర్పాటు చేశాను నేను. బై జాబులు వచ్చాయి. ప్రతి ఒక్కరికి కూడా 80 మార్కులు పైగా చేయించాను గ్రౌండ్. కాబట్టి అందరూ తెలంగాణ ఆంధ్రలో ప్రతి కూడా ఏదో ఒక జాబ్లో ఉన్నాడు. హైలైటెడ్ అంటే అందరూ కూడా 18 ఇయర్స్ అబ్బాయిలే, 18 to 18.5 ఇయర్స్ పిల్లలు మాత్రమే. అంటే అప్పుడే ఫ్రెష్గా రిలీవ్ అయిన వచ్చిన పిల్లలకి నేను ఆ రేంజ్లో జాబ్ కొట్టించే విధంగా, వీడికంటే 10 సంవత్సరాల ముందు పెట్టి ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని కాదనుకుని మనం జాబ్ కొట్టించేలా చేయగలిగాను. అది మన కృష్ణారెడ్డి అకాడమీ. అందుకే ఈరోజు నాకు ₹1,00,000 జీతం వచ్చి జీతాన్ని కూడా రిజైన్ చేసి ఈరోజు ఉన్నానంటే మీలాంటి కొన్ని 100 మందికి మన రాష్ట్ర దళంలోకి అండ్ దేశ సైన్యంలోకి పంపించడం మన టార్గెట్. కాబట్టి నేను డిపార్ట్మెంట్లో సర్వీస్ చేస్తే ఒక్కడనే చేయాలి. కానీ నేనే కదా బయట ఉంటే కొన్ని 100 మందికి డిపార్ట్మెంట్ పంపించవచ్చు అనే ఉద్దేశంతో అండ్ అదేవిధంగా జాతీయ స్థాయిలో మెడల్ కొట్టిస్తున్నాం. ఈరోజు రీసెంట్గా ఒక 3 days బ్యాక్ లక్ష్మణ్ అనే ఒక అబ్బాయి జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ కొట్టాడు. ఆంధ్రప్రదేశ్ యొక్క పతాకాన్ని జాతీయ స్థాయిలో ఎగరవేశాడు. రానున్న మరొక 2-3 సంవత్సరాలు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎగరేస్తాడు. అటు గ్రౌండ్ పరంగా ఇటు ఎడ్యుకేషన్ పరంగా నెంబర్ 1 స్థానంలో వెళ్తుంది. అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్లో తిరిగిలేని విధంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. మీకు ఏం కావాలో, ఏం పెట్టాలో, ఎలా పెడితే మీరు సక్సెస్ఫుల్ అవుతారు అనేది అకార్డింగ్ టు సబ్జెక్ట్ అండి. 5 కోట్ల మందిలో 5 మంది కూడా క్వాలిఫైడ్ NS కోచ్లు లేరు. అర్థమవుతుంది అనుకో. మిగతా వాళ్ళందరూ కూడా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నారు. నేను ఒక్కడనే బయట ఉండి పేదలకి చాలామంది విద్యార్థులకు సేవ చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ అండి. అందరికి కూడా గమనించండి, అన్నం మొత్తం చూడడానికి కొన్ని మెతుకులు చాలు. ఓకే అండి. అలాగా కొన్ని టాపిక్లు చేస్తూ ఉంటాం, మీకు అన్నీ పెడతాం, చూడండి, చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.